మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన దినములన్నీ కూడా ప్రభ నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడి భద్రపరిచి మరొకసారి ప్రభ ఇంతవరకు నాయన మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచి ఆరాధించుటకు కృప చూపించి నాయన ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలు విత్తిన నాయన కానుకకు తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. తగిన సమయం ముందు మీరు సహాయం చేసి నడిపించండి ప్రభ. ఇక్కడ నిలబడిన నేను పూర్తిగా నిష్ప్రయోజకుడు నలుపుడు నాయకుడు ఎందుకు పనికిరాని వాడినని యథార్థంగా ఎదుటిని ఒప్పుకుంటున్నాను. ప్రజల్ని వారు పనినీది ప్రభ మీరు మాత్రమే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుని మీ కార్యం జరిగించమని అడుగుచు నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగిస్తూ ఈ సమయాన్ని అంతటినీ కూడా అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళదాం. గడిచిన వారం 2 సెషన్స్లో మీతో మాట్లాడుతూ వచ్చాను. చెప్పాలి తర్వాత 3 విషయాలు నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఆయన మార్గంలోనికి నడిపించడానికి నిరాశలో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి మళ్ళీ తన మార్గంలోనికి నడిపించడం మనం గమనించగలిగాం. అటు తర్వాత నిరాశలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆదరణ ఇచ్చి ఒక ఉన్నతమైన పరిస్థితికి నడిపించడం మనం గమనించగలిగాం. ఇక అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించి ఆ దేవుడు యోనా పట్ల చేసిన కార్యాన్నంతా కూడా మనం గమనించగలిగాం. హల్లెలూయా. అటు తర్వాత మధ్యాహ్న సెషన్లో సెకండ్ సెషన్లో నేను మాట్లాడుతూ వచ్చాను. బోయాజును ఎదుర్కొనడానికి రూతు ఆమె సిద్ధపడిన విధానం, అహష్వేరోషును ఎదుర్కొనడానికి ఎస్తేరు సిద్ధపడిన విధానం మనం గమనించగలిగాం. రాజును ఎదుర్కొనడానికి, మన ప్రభు అయిన యేసును ఎదుర్కొనడానికి మనకి కావాల్సిన సిద్ధపాటు, మనకు కావాల్సిన అలంకరణ ఇవన్నీ కూడా గడిచిన దినాల్లో మనం ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాం. ఉదయకాల సమయంలో చాలా త్వరితంగా చిన్న అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చి త్వరితంగా మళ్ళీ మనం ప్రార్థన చేసుకుందాం. ఒకనొక రోజు ఒక దేశంలో సైనికులందరూ కూడా ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారంట. సైనికులందరూ కూడా చాలా నమ్మకంగా వాళ్ళ దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరిలో ఒకడు మాత్రం నమ్మకంగా ప్రభువుని ఆరాధించేవాడు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దేవుడు అంటే తెలియదు. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ప్రభు అంటే అంత తెలియదు. ఆయన పట్ల విశ్వాసం కూడా లేదు. ఒకడు మాత్రం దేవుడిని నమ్మి వాడు దేవుడిని ఆశ్రయించి చాలా నమ్మకంగా భయభక్తులతో ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ భయభక్తులు కలిగి సాగిపోతూ ఉండేవాడు. అయితే చాలాసార్లు వాళ్ళు ఏ పరిస్థితిలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎలాంటి చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా కూడా దేశానికి మధ్య ఎలాంటి పరిస్థితులు వచ్చినా, వీళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా, వీళ్ళు పోరాడాల్సిన పరిస్థితి వచ్చినా, వీళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా చాలా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళేవాడంట. అయితే ఇతడు ప్రార్థన చేసుకోవడం, ఇతడు వాక్యాన్ని ధ్యానించడం ఇవన్నీ కూడా ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం వెటకారంగా అనిపించినాయి, హేళనకరంగా అనిపించినాయి. సో వీడు ప్రార్థనా పరుడంట, వీడు ఏదో ఉద్ధరిస్తాడంట, లేకపోతే వీడేదో వాక్యాన్ని ధ్యానిస్తాడంట, వీడి వల్ల మనం అందరము కూడా ఇలా కాపాడబడుతున్నామంట, వీళ్ళ దేవుడే అద్భుతాలు చేస్తాడంట అని చెప్పి హేళన చేయడం మొదలుపెట్టారు. ఇష్టానుసారంగా చుట్టూ ఉన్న వాళ్ళు భయంకరంగా వాడిని హేళన చేస్తున్నారు. అయినప్పటికీ వీడేం పట్టించుకోలేదు. ఈ సైనికుడు చాలా నమ్మకంగా తన యథార్థతను కొనసాగించుకుంటూ వెళుతున్నాడు. ఒక రోజున ఏదోలాగిన వీడు పరువు తీయాలని చెప్పి, ఏదోలాగిన ఇతను పరువు తీసి కించపరచాలి అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళ నాయకుడు, వాళ్ళ కమాండర్, అటు తర్వాత కిందున్న స్టాఫ్ అంతా కలిసి ఒక రోజున ఒక కారు తీసుకొచ్చి ఉదయమనే వీళ్ళందరికీ కూడా మీటింగ్ జరిగే టైంలో, వీళ్ళందరూ కూడా ఓత్ చెప్పే టైంలో, వీళ్ళ ప్రమాణాలు వీళ్ళు చెప్పే టైంలో ఒక కారు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ మాట అన్నారంట ఆయనతోటి, నీ దేవుడు గొప్పోడు అంటున్నావుగా, నీ దేవుడు చాలా మంచోడు అంటున్నావుగా, నీ దేవుడు చాలా యథార్థవంతుడు, శక్తి కలిగిన వాడు, చాలా అద్భుతాలు చేశాడు అంటున్నావుగా, నీ దేవుడు అంత శక్తి కలిగిన వాడైతే, నీ దేవుడు అంత మంచోడైతే నువ్వు వెళ్ళి ఆ కార్ని ఒక రౌండ్ మా చుట్టూ డ్రైవ్ చేసి ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక రౌండ్ వేసి మళ్ళీ అక్కడే పెట్టేసి అన్నాడు. వెంటనే ఈయన అన్నాడు, సార్ నా దేవుడు శక్తివంతుడే కాదని నేను చెప్పను, నా దేవుడు యథార్థవంతుడే, నా దేవుడు గొప్ప చేయగలిగిన వాడే, నా దేవుడు మేలు చేసేవాడే. అయితే నాలో ఆ సామర్థ్యం లేదండి, నాకు కారు తోలడం రాదు సార్, నాకు డ్రైవ్ చేయడం రాదు సార్, ప్లీజ్ నన్ను వదిలేసేయండి, ఇక వేరేదన్నా చెప్తే నేను చేస్తాను, నాకు డ్రైవ్ చేయడం రాదు, నన్ను వదిలేసేయండి అని బ్రతిమాలడం మొదలు పెట్టాడు. అలా బ్రతిమాలతో ఉంటే వెంటనే అధికారి అన్నాడంట, ఇది ఇంకా బాగుంది, నీకు డ్రైవ్ చేయడం కూడా రాదు కదా, ఓ పని చేయి, నీ దేవుడిని నువ్వు డ్రైవింగ్ నేర్పించమని అడుగు, అటు తర్వాత ఆ డ్రైవింగ్ ఆయన నేర్పిస్తాడు, లేకపోతే ఆయన ఎవరినన్నా పంపిస్తాడేమో, లేకపోతే నీకు దూతను పంపిస్తాడేమో, లేకపోతే ఏదైనా చేస్తాడేమో, నువ్వు వెళ్ళి డ్రైవ్ చేసుకొచ్చి అన్నాడు. వీళ్ళందరూ ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక ఆ కారు దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి ఇంకా చేసేది కూడా లేక ఆ కారు దగ్గరే మోకరించి ఏడవడం మొదలు పెట్టాడని భయంకరంగా ఏడుస్తున్నాడు. ప్రభా నా వల్ల కాదయ్యా, ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే, ఇప్పుడు నేను దీన్ని ఎలాగో డ్రైవ్ చేయలేను, వీళ్ళందరూ నన్ను అపహాస్యం చేస్తూనే ఉన్నారు, అది నాకు అలవాటు అయిపోయింది, నాకు కొంచెం బాధే, కానీ వీళ్ళందరూ నేనేదో ప్రార్థన చేస్తున్నానని, నేనేదో నీ కొరకు నిలబెడుతున్నానని చెప్పి వీళ్ళందరూ వెటకారం చేస్తూ ఉంటే అది కొంచెం బాధ అనిపించినా పర్లేదులే వాళ్ళే తెలుసుకుంటారు కదా నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే, నువ్వు సహాయం చేయ ప్రభా అని చెప్పేసి బోర్న భయంకరంగా ఏడవడం మొదలు పెట్టాడు. ఒక అరగంట సేపు అలా ఏడుస్తూనే ప్రార్థన చేశాడు. ఇక వెనుకున్న వాళ్ళు వచ్చి, హే
నిన్ను డ్రైవ్ చేయమంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు ఏడుస్తావని లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావు, నిన్ను పంపించలే, నువ్వు డ్రైవ్ చేయలేచి అని చెప్పేసి బలవంతం చేశారు. అయిపోయిన తర్వాత సర్లే అని చెప్పేసి వాడు లేచి కూర్చున్నాడు, కారు స్టార్ట్ చేశాడు, డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. డ్రైవ్ చేయడం మొదలు పెడితే దేవుడు అతనికి ఆ జ్ఞానము, ఆ కృప, ఆ టైంలో, ఆ సర్టన్ టైంలో దేవుడు అవన్నీ అనుగ్రహించాడు. ఆయన డ్రైవ్ చేయడం మొదలు పెట్టి సర్లే అని చెప్పి కొంచెం ముందుకు మెల్లిగా కారు తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు. అలా డ్రైవ్ చేసుకుంటూ ఆ గ్రౌండ్ అంతా కూడా తిరిగేసి మళ్ళీ అక్కడ కారు పెట్టేశాడు. ఎక్కడైతే తను తీసాడో కారు అక్కడ పెట్టేసి సైలెంట్గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే అలా నడుచుకుంటూ వస్తున్నాడు, ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడున్న వాళ్ళ స్టాఫ్ అంతా, ఇక్కడున్న సైనికులందరూ, ఇక్కడున్న కమాండర్, ఇక్కడున్న చీఫ్, వీళ్ళందరూ కూడా గుండెలు పగిలేలాగా ఏడవడం మొదలు పెట్టారని, భయంకరంగా ఏడుస్తున్నారంట. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ వీడి దగ్గరకు వస్తూ ఉంటే ఏడుస్తూ ఎక్కెక్కి పెట్టి ఏడుస్తున్నారు. అయ్యా, నువ్వు గొప్పోడు అని వాడు చెప్పినప్పుడు మేము వినలే, నువ్వు శక్తి కలిగినోడు అని వాడు చెప్పినప్పుడు మేము వినలే, వీఆర్ రియల్లీ సారీ, మమ్మల్ని క్షమించు ప్రభు అని చెప్పి కేకలేయడం మొదలు పెట్టారు, ఏడవడం మొదలు పెట్టారు. ఏడుస్తుంటే వీడికి చాలా భయం అనిపించింది. ఏం జరిగిందో తెలియదు, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నారు సార్ అని అడిగితే, అరే నీ దేవుడు శక్తి కలిగినోడని మాకు అర్థమైంది, నీ దేవుడు నిజంగా గొప్పోడని మాకు అర్థమైంది, ఈ రోజు నుంచి మేమందరము కూడా నీకులాగా మేము ప్రార్థన నేర్చుకుంటాం, నీకులాగా మేము వాక్యాన్ని చదువుతాం, నీ దేవుని కోసం ఇంకా చెప్పవా అనేసి అడిగారు. సార్ అసలు ఏమైంది, ఎందుకు ఇంత మార్పు మీలో వచ్చేసింది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను నాకు డ్రైవింగ్ రాదని, అయినా దేవుడు ఏదో సహాయం చేశాడు, మీలో ఎంత మార్పు రావడానికి గల కారణం ఏంటండి అని అడిగితే, ఆ రోజు ఆ చీఫ్ ఈ మాట అన్నాడంట, నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నప్పుడు నిన్ను ఏదో హేళన చేయాలని, నిన్ను వెటకారం చేయాలని, నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మేము కారు దోలమన్నాం. అయితే నీకు తెలియని పరిస్థితి ఏంటో తెలుసా, ఆ కారుకి ఎప్పటికీ కూడా పనిచేయదని సర్టిఫికేట్ ఇచ్చారా. ఆ కారు పనిచేయదు, ఆ కారు అసలు పనిచేయదు తెలుసా, అది స్టార్ట్ అవ్వదు, అసలు అది స్టార్ట్ అవ్వదని తెలిసి ఏదో నిన్ను వెటకారం చేద్దామని చెప్పి నిన్ను పంపించాం. అయితే నువ్వు ఎక్కిన తర్వాత అది ఎలా స్టార్ట్ అయిందో నాకు అర్థం కాలే, నువ్వు ఎక్కిన తర్వాత అది ఎలా ముందుకెళ్ళిందో మాకు అర్థం కాలే, నువ్వు ఎక్కిన తర్వాత నువ్వు ఎలా డ్రైవ్ చేసుకుంటూ సురక్షితంగా ఇక్కడికి రాగలిగో నాకు అర్థం కాలేదు అని అంటే, వాడన్నాడంట, అయ్యా నా దేవునికి ఉన్న శక్తి ఏంటో తెలుసా, ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని దాన్ని ఉన్నదానిగా సృజించగలిగిన వాడు, ఏమీ లేని పరిస్థితుల్లో కూడా శూన్యంలో సృష్టిని చేశాడయ్యా నా దేవుడు, దానికి జీవాన్ని అవ్వడం పెద్ద విషయం కాదు. నా దేవుని కొన్న గొప్పదనం అదంటే, ఆ రోజున ప్రతి ఒక్కడు కూడా దేవుని నామాన్ని అంగీకరించి వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా, నిజంగా మనం ఆరాధించుచున్న దేవుడు శక్తి కలిగిన వాడు. నిజంగా ఏ దేవుని కోసం అయితే నువ్వు ఈ స్థలానికి వచ్చావు, ఆ దేవుడు జీవము కలిగిన వాడు. నీ ప్రార్థన ఆలకించి తగిన అద్భుతాన్ని చేయగలుగుతాడు నువ్వు ఆయన కొరకు నిలబడగలిగిన పక్షంలో. కొన్ని విషయాలు సంగమా ప్రామినెంట్గా మనందరము కూడా కలిసి ఉన్నాం కాబట్టి, ఓకే ఇలాగా కూర్చున్నాం కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉదయకాల సమయంలో మా మధ్యకి నేను తీసుకొస్తాను. ఓకే, డిఫరెంట్ సెషన్స్లో ఉంటే మీతో మాట్లాడే పద్ధతి వేరు, కానీ ఇప్పుడు అందరం కలిసి ఉన్నాగా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు నేను తీసుకొచ్చి త్వరతంగా నేను ముగింపులోకి తీసుకొస్తాను. ఆ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాసిన పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధుములమై ఉంటుమే, మీరు మాకు బహు ప్రియులై ఉంటురు కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడుతుమే. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా విషయాలన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ రావాలి. గడిచిన దినాల్లో మీకు నేను బోధిస్తూ వచ్చాను. తెస్సలోనిక పత్రిక కోసమైన వివరణ సంపూర్ణంగా నేను మీకు ఇచ్చుకుంటూ వచ్చాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో కొన్ని రోజులు ఉండి తాను సువార్తను ప్రకటించిన తర్వాత అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో విషయాలన్నీ కూడా కనబడితే వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటిస్తే ఏ గృహములో అయితే తను సువార్తను ప్రారంభించాడో ఆ గృహంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయంకరంగా, యాసోను అనే కుటుంబాన్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ ఇబ్బందుల్లో కూడా సంఘం అక్కడ స్థిరపరచబడింది. దేవుని సువార్తను వాళ్ళు అంగీకరించారు. అయితే అక్కడి నుంచి అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం తర్వాత సంఘం అంతా కూడా స్థిరపరచబడుతూనే ఉన్నారు. అయితే జాగ్రత్తగా ఈ మాటలన్నీ కూడా గమనించండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అని చెప్పి గమనించాలని, ఆలోచించాలని, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతిని పంపించాడు. తిమోతి ఒకసారి వెళ్ళి చూసిరా, 3వ అధ్యాయం మాటలన్నీ కూడా ఉంటాయి, ఇప్పుడు తీయొద్దు. తిమోతిని పంపించాడు. తిమోతి ఒకసారి వెళ్ళి చూసిరా నాయన సంఘం ఎలా ఉందో, ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసిరా అంటే, తిమోతి వెళ్ళి అక్కడున్న పరిస్థితి అంతా కూడా తీసుకొచ్చి పౌలుకి చెప్పడం మొదలు పెట్టాడు. అపోస్తలుడైన పౌలుకి విషయాలన్నీ కూడా చెప్తే, అవునా వాళ్ళలో ఇలాంటి లోపాలు ఉన్నాయండి పాస్టర్ గారు, వాళ్ళలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి పాస్టర్ గారు, సో కాబట్టి నాకేం చేయాలో అర్థం కాలేదు. మీరు స్వార్థ ప్రకటించారు దేవుడు అతి త్వరగా దిగొస్తాడని, అయితే వాళ్ళందరూ కూడా బాగానే నమ్మారు. అయితే దేవుడు వచ్చేస్తాడుగా ఇంకా మనం పని చేయడం ఎందుకు, దేవుడు వచ్చేస్తాడుగా ఇంకా మనం ఉద్యోగానికి వెళ్ళడం ఎందుకు, దేవుడు వచ్చేస్తాడుగా ఇంకా మనం పని చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు పని మానేశారండి. వాళ్ళు ఏ పని చేయట్లేదండి.
ఒకడినొకడు ఇబ్బంది పెట్టుకోవడం మొదలు పెట్టారండి, ఒకడినొకడు బాధ పెట్టుకోవడం మొదలు పెట్టారండి అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా చెప్తే, మరి వాళ్ళు పని మానేస్తే డబ్బులు ఎలా వస్తున్నాయి వాళ్ళకి అనేసి అంటే, ఆ డబ్బులా, మనం అపోస్తుల కార్యాలు మొదట్లో సంఘం స్థాపించేటప్పుడు వాని అక్కర కొలది పంచి పెట్టడానికి అన్ని కూడా దేవుని మందులో పెట్టమనే వాళ్ళం కదా, వాళ్ళు అవన్నీ వాడేస్తున్నారు సార్. సో ఈ విషయం ఎప్పుడైతే పౌలుకి తెలిసిందో వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి 2 పత్రికలు వాళ్ళకి రాశాడు. కొంచెం జాగ్రత్తగా మాట గమనించండి. మొదటి పత్రిక రాసి పంపించాడు. వాళ్ళు ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారని చెప్పి వాళ్ళని గద్దించడానికి మొదటి పత్రిక రాస్తే, రెండవది వాళ్ళ విశ్వాసంలో బలపరచడానికి రెండవ పత్రిక రాస్తూ వచ్చాడు. ఇది విషయం అంతా కూడా. మీకు ఇదంతా కూడా ఆల్రెడీ నేను చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి త్వరగా నేను లేపేశాను. ప్రాక్టికల్గా ఆలోచించాను. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి అధ్యాయం అంతా కూడా, మొదటి 3 అధ్యాయాల్లో లేకపోతే 2 అధ్యాయాల్లో తన ప్రేమను వెల్లడిపరచడానికి, తనకి సంఘం పట్ల ఉన్న భారాన్ని వెల్లడిపరచడానికి విషయాలు తెలియచేస్తూ రెండవ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మాట్లాడతాడు. స్తన్యమిచ్చి తల్లి తన బిడ్డను పోషించగలిగినట్లుగా నేను మిమ్మల్ని పోషించడం మొదలు పెట్టాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి తన బిడ్డ కోసం పాలు ఇవ్వడానికి తన రక్తం అంతా కూడా పాలుగా మార్చి, ఆహారముగా మార్చి వాడిని ఎలాగైతే పోషించడం మొదలు పెడుతుందో, సంఘమును కోసం పాలు అంటాడు. ఈ మాట చెప్తాడు. అలాగుననే ఎలాగునైతే తల్లి తన బిడ్డను పోషిస్తుందో, ఎలాగునైతే తల్లి తన బిడ్డకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడుతుందో, నేను కూడా అలాగునే నా రక్తం అంతా కూడా నేను మీకోసం ఖర్చు పెట్టడం మొదలు పెట్టా. నేను మీకోసం ప్రయాసపడుతున్నాను, నేను మీకోసం నలిగిపోతా ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు పోషించబడాలని, మీరు గౌరవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీరు దేవుని రూపంలోనికి మార్చబడాలని. సో ఇప్పుడు అవసరమైతే మా ప్రాణములను కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం అనే మాట పౌలు ఇక్కడ చెప్తాడు. హల్లెలూయా. ఇంకొక పత్రికకు వెళ్దాం త్వరగా. నేను విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. ఫిలిప్పీ సంఘానికి కూడా పత్రిక రాస్తూ ఫిలిప్పీలో ఉన్న ప్రజలకి, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకి ఈ మాట రాస్తాడు. ఏమన్నా తెలుసా? 2వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగములోని దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అనే మాట చెప్తాడు. నేను మీతో కలిసి ఆనందిస్తున్నాను, నేను మీతో కలిసి సంతోషిస్తున్నాను. అయితే మీ అందరికీ ఆనందం కనపడుతుంది కానీ, మీ అందరికీ సంతోషం కనపడుతుంది కానీ, మీ విశ్వాస యాగములో మీతో కలిసి నేను ఆనందించడానికి మీకు నేను పానార్పణముగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు బ్రతకడానికి తాగగలిగిన అర్పణగా నేను మారాల్సి వచ్చింది. మీరు పానము చేయగలిగిన అర్పణగా నేను మారాల్సి వచ్చింది. మీరు పానము చేయగలిగిన అర్పణగా నేను గనక మారకపోతే మీ దప్పిక తీరదు, మీ ఆకలి తీరదు, మీరు తృప్తి కలిగి ఉండలేరు, మీరు సంతోషించలేరు. ఈ మాట పౌలు సంఘాలతో చెప్తూ మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు, దేవుని సంఘంలో దేవుని బిడ్డలుగా మనం కొనసాగిపోతున్నప్పుడు, దైవికమైన వారసులముగా లేకపోతే దేవుని కుటుంబంగా మనం సాగిపోతున్నప్పుడు, ఒక కుటుంబం పట్ల, దేవుని సంఘముగా ఏర్పాటు చేయబడిన కుటుంబం పట్ల ఆయనకున్న ఆలోచన మనం గమనించగలిగితే, ఆ కుటుంబం అంతా కూడా దేవునిలో ఎదగడానికి, తను ఆహారం ఇచ్చి పోషించడానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటాడు, తను పానముగా మారి పోషించడానికి ఇష్టపడ్డాడు. అక్కడేమో ఆహారముగా నేను మీ కొరకు మారాను అంటున్నాడు, ఇక్కడేమో పానముగా మీ కొరకు నేను మారాను అంటున్నాడు. అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మాట తెలుసా? తల్లి తన బిడ్డను పోషించగలిగినట్లుగా నేను నా శ్రమ, నా ప్రయాస, నా భారం ఇదంతా కూడా దేనికో తెలుసా? మీరు ఎదుగునట్లుగా, మీరు అవసరమైతే దేవుని రూపంలోనికి మారునట్లుగా. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక అంటాడు, మీ దప్పిక తీరునట్లుగా, మీ దాహము తీరునట్లుగా, మీరు తృప్తి పొందినట్లుగా అని అంటాడు. ఈ 2 విషయాలు కూడా చెప్పి ఇందాక తెస్సలోనిక పత్రికలో చదివాం. అవసరమైతే మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు మేమేం చేస్తున్నాం? మేము ఇష్టపడుతూ ఉన్నాం. అవసరమైతే మా ప్రాణాన్ని కూడా మీకు ఇవ్వడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. అవసరమైతే మీ కొరకు చావడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం. అవసరమైతే మీ కొరకు నింద అనుభవించడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం. అవసరమైతే మీ కొరకు అవమానాన్ని అనుభవించడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం అనే మాట చెప్తాడు. ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి గల కారణం అదే. నిజంగా దేవుని పిల్లలకు ఉండాల్సిన ఆలోచన ఇది, నిజమైన దేవుని బిడ్డకు ఉండాల్సిన భారం ఇది అని పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ భారము హృదయాలలో కొమ్మరించబడితే, ఆ భారము హృదయాలలో కొమ్మరించబడితేనే తప్ప దేవుని కొరకు మనం నిలబడలేం. గలతీయులకు రాసిన పత్రిక అంటాడు, ఈ భారము మీ హృదయాల్లో కొమ్మరించబడాలని నేను కోరుతున్నాను. ఇంతవరకు మీ కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో నేను భయపడతా ఉన్నాను అని చెప్పి అదే అధ్యాయంలోకి ఎందుకు వచ్చేసరికి అంటాడు, ఈ రూపము మీలో ఏర్పరచబడేంత వరకు మరలా నాకు వేదన కలుగుతూ ఉంది, మరలా నాకు బాధ కలుగుతుంది. ఎందుకో తెలుసా? సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో, సంఘం ఎలా ఉండాలని పౌల్ అక్కడ పత్రిక రాసి కోరుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇది ఇతరులకు దప్పిక తీర్చగలిగిన ప్రదేశముగా మారాలి, ఇతరులకు ఆకలి తీర్చగలిగిన ప్రాంతముగా ఉండాలి, ఆకలి తీర్చగలిగిన సంఘముగా ఉండాలి, దప్పిక తీర్చగలిగిన సంఘముగా ఉండాలి, బ్రతికించగలిగిన సంఘముగా ఉండాలి. ఏదో కొద్దిసేపు వచ్చి చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోయే సంఘంగా ఉండాలని దేవుడు కోరట్లే. సంఘం అనేది ఎలా ఉండాలని ప్రభాషిస్తున్నాడు తెలుసా? అనేక మంది ఆకలి తీర్చగలిగిన ప్రదేశముగా, అనేక మంది ఆకలి తీర్చగలిగిన కుటుంబంగా సంఘం ఉండాలని, అనేక మంది దప్పిక తీర్చగలిగిన అర్పణగా మారగలిగిన, పానార్పణముగా మారగలిగిన పరిస్థితుల్లోనికి సంఘం ఎదగాలని, అవసరమైతే జనులు రక్షించబడడానికి తన ప్రాణములు కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడాల్సిన పరిస్థితుల్లో
సంఘం ఉండాలని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు నీకు నాకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న మాట కూడా అదే. భక్తి జీవితంలో, దేవుని కొరకు నిలబడుతున్న జీవితంలో సరదాగా కాసేపు కూర్చుని వెళ్ళిపోయి దానికి కాదు మనం వచ్చేది. సంపూర్ణంగా ఆయన అన్ని విషయాల్లో ఆయన ఏ రీతిలో ఉన్నాడో ప్రతి విషయంలోనూ కూడా ఆయనకున్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం సంపాదించుకుని అన్ని విషయాలలో ఆయనలాగా ఎదగడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆయనలాగా ఎదిగితే ఏమొస్తుందండి? బోధలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, ఆయనలాగా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీలో కలిగేది ఏంటి తెలుసా? ఇతరుల కొరకు క్రయధనముగా నువ్వు మారగలుగుతావు. ఇతరుల ఆకలి తీర్చగలిగిన పరిస్థితులకు నువ్వు ఎదగలుగుతావు. అవసరమైతే నీ కడుపు మార్చుకుని దేవుని కొరకు అనేక మందిని నువ్వు పోషించడానికి ఇష్టపడగలుగుతావు. ఇతరులను పోషించగలుగుతావు, ఇతరులను బలపరచగలుగుతావు. ఇతరులు దేవుళ్ళు ఎదిగేటట్లుగా నువ్వు నిందపడడానికైనా సిద్ధపడగలుగుతావు. ఇతరులు దేవుని కొరకు బలపరచబడేటట్లుగా నువ్వు అవమానించబడడానికైనా సిద్ధపడగలుగుతావు. చిన్న చిన్న మాటలకి తిరగబడిపోయి చిన్న చిన్న మాటలకి ఎగిరేసిన పరిస్థితి కనపడదు. అనుభవించగలిగిన పరిస్థితి, ఓర్చుకోగలిగిన పరిస్థితి, సహించగలిగిన పరిస్థితి, ప్రతి మాటను కూడా తీసుకోగలిగిన పరిస్థితికి నువ్వు ఎదగలుగుతావు. ఇది ఎవరి స్వారూప్యమో తెలుసా? క్రీస్తు స్వారూప్యం. ఒకవేళ ఆయన తిరగబడిపోయి ఉంటే, ఒకవేళ ఆయన ఇష్టానుసారంగా రివర్స్ అయ్యి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ దేవుడు సమస్తాన్ని కూడా అలా ఓర్చుకుంటూ వెళ్ళగలిగాడు. ఎన్ని మాటలు అంటున్నా కూడా ఓర్చుకుంటూ వెళ్ళగలిగాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఓర్చుకుంటూ వెళ్ళగలిగాడు. పౌల్ సంఘంతో చెప్పే మాటదే. అయితే నీకుండాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆధ్యాత్మికత తప్పిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని సార్లు. మీకు నేను అర్థం అవడానికి చెప్తాను. ఎస్తేరు గ్రంథానికి వద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా మనం చదువుకుంటూ వెళదాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? జరిగిందంతా కూడా తెలియగానే తన బట్టలు చింపుకుని, గోనె పట్టను వేసుకుని, బూడిద పోసుకుని పట్టణము మధ్యకెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, నేను చదువుతున్నాను కొంచెం సింపుల్గా చూడండి. 4వ అధ్యాయం మొదటి వచ్చాను. జరిగిందంతా కూడా తెలియంగానే అని ఉంటుంది. ఏం జరిగింది అసలు? వెనక ఏం జరిగిందో చూడగలిగితే 3వ అధ్యాయం 13వ వచనం అదే పేజ్లో ఉంటుంది. నేను చదువుతున్నా. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ కూడా ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ కూడా పంపబడిను అనే మాట ఉంటుంది. జరుగుతున్నది ఏంటో మనకి తెలుసు. ఎస్తేరు గ్రంథాన్ని చాలాసార్లు మనం ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాం. హామాను అనే ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. సాతానికి సాదృశ్యంగా కనపడతా ఉన్న పరిస్థితి, లోకానికి సాదృశ్యంగా కనబడుతున్న పరిస్థితి. ఇప్పుడు హామానుకు మొక్కలేదని, హామానుకు నమస్కారం చేయలేదని, హామానికి విలువను ఇవ్వలేదని చెప్పేసి వెంటనే మొర్దుకైని అటు తర్వాత ఆయన ప్రజలందరినీ కూడా హింసించడానికి, వాళ్ళందరినీ కూడా ఒకే రోజున సంహరించడానికి రాజుకు తెలియకుండా భక్తి ముసుగులో ఒక తాకీదును రెడీ చేయించాడు. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఒక లెటర్ రెడీ చేయించాడు. ఆ లెటర్ మీద ఏం రాసి ఉంటుందో తెలుసా? యూదులందరినీ కూడా చంపేయాలి, వాళ్ళ దగ్గరున్న ఆ సొమ్మంతా కూడా పట్టుకొచ్చి రాజు ధనాగారంలో కలిపేసేయాలి అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఇది ఒక్క ప్రాంతానికి వెళితే ఒక్క ప్రాంతానికి వెళ్తే బాగానే ఉండేది. 127 సంస్థానాలు గెలిపోయింది. రాజు యొక్క అన్ని సంస్థానాలు గెలిపోయింది. ఇప్పుడు 127 సంస్థానాలలో ఎంతమంది యూదులు అయితే కనపడతారో, 127 సంస్థానాలలో ఎంతమంది అయితే దేవుని పిల్లలు కనపడతారో, 127 సంస్థానాలలో ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా ఒకే రోజున చచ్చిపోవాల్సిన పరిస్థితి, వాళ్ళందరినీ కూడా ఒకే రోజున చంపేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాక ఇక్కడున్న యూదులను నేను సంఘముగా చూపించడానికి ఇష్టపడుతున్నా. ఇక్కడున్న యూదుల్ని సంఘానికి పోల్చి నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. సంఘానికి సమస్య వచ్చినప్పుడు, సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, సంఘం మీద శాతానుడు తన ఉక్కు పాదాన్ని మోపడానికి ఇష్టపడినప్పుడు, సంఘం మీద భయంకరమైన పన్నాగాన్ని పన్ని సంఘమును నాశనం చేయడానికి, సంఘమును విచ్ఛిన్నం చేయడానికి, సంఘమును పాడు చేయడానికి, సంఘమును దిగజార్చడానికి, సంఘములో ఉన్న దేవుని పిల్లలైన వారందరినీ కూడా సంహరించడానికి ఉచ్చుల చేత, భయంకరమైన పన్నాగముల చేత పట్టుకుని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ విషయం మొర్దుకైకి తెలిసిందో వెంటనే చేస్తున్న పని తెలుసా? నెంబర్ 1 బట్టలు చింపుకుని, 2వది గోనె పట్ట కట్టుకుని, 3వది తల మీద బూడిద పోసుకుని వీళ్ళు ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలో కూర్చున్నాడు. పట్టణము వెలుపల కూర్చున్నాడు. ఈ మాట కొంచెం ఆలోచించగలిగితే ఇది ఎప్పుడు కనపడుతుందో తెలుసా? చాలా జాగ్రత్తగా ఈ మాట మనం గమనించగలిగితే ఇది దేవుడు చెప్తున్న మాట. 2వది బట్టలు చింపుకోవడం, గోనె పట్టను కట్టుకోవడం, బూడిద తల మీద పోసుకోవడం ఒకంత ఓటమికి సాదృశ్యంగా కనపడుతుంది. జాషువా 7వ అధ్యాయంలో ఆకాను చేసిన పాపానికి ఇశ్రాయేలీయులందరూ కూడా ఓడిపోతే యెహోషువ చేసిన పని అదే. అతడు భయంకరంగా రోదన చేయడం మొదలుపెట్టాడు. గోనె పట్ట కట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. నినివే పట్టణస్తులందరూ మార్పు కోసం, దేవుని యొక్క కనికరం కోసం వాళ్ళందరూ కూడా గోనె పట్టను కట్టుకుని దేవుని దగ్గర అంగలార్చడం మొదలుపెట్టారు. ఇంకొక మాట చెప్పాలంటే, సంఘమా ప్రభువు చెప్తున్న మాట కొంచెం జాగ్రత్త గమనించగలగాలంటే, ఒకటి దేవుడు
యొక్క దగ్గర నుంచి సమాధానం కోసం గోనె పట్ట కట్టుకున్నట్లుగా జాషువా జీవితంలో మనకు కనబడితే, దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందుకోవడానికి నినివే పట్టణస్తులు గోనె పట్ట కట్టుకున్నట్లుగా మనకు కనబడితే, దేశము యొక్క పరిస్థితులన్నీ కూడా పాడైపోయినప్పుడు యోవేలు గ్రంథంలో మాట్లాడతాడు, సంగమా ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా నువ్వు గోనె పట్ట కట్టుకుని, ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ప్రలాపించడం నేర్చుకో అనే మాట అంటాడు. ఈ విషయం నేను నీకు చెప్పడానికి గల కారణం తెలుసా? ఆ రోజు యోవేలు గ్రంథాన్ని రాసేటప్పుడు దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ రోజు యోవేలు దేవుని వాక్యాన్ని ప్రజలకి తెలియజేసేటప్పుడు దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఈ రోజున మనం ఉంటున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. భయంకరంగా దేశమంతా కూడా, ప్రాంతములన్నీ కూడా భయంకరమైన వ్యభిచారంతో నిండిపోయి, విగ్రహారాధనతో నిండిపోయి, ఎండిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి, ఆధ్యాత్మికంగా శిథిలం అయిపోతున్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి, భయంకరమైన వర్షాల చేత, వరదల చేత కొట్టిమిట్లాడుతూ నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితులుంటే, ఈ రోజు మనందరినీ కూడా దేవుడు ఇక్కడ ఉంచింది సురక్షితంగా చప్పట్లు కొట్టుకుని సంతోషించి, దేవుడు మా కార్యం చేశాడని సంతోషించడానికి కాదు. జరిగినదంతా కూడా తెలిసినప్పుడు సంఘము చేయాల్సిన ప్రాముఖ్యమైన పని తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టగలగాలి. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రభు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఏం చేయాలని ప్రభు ఉద్దేశించాడని కనిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ సంఘం మీద ఉంది కదా. ఇక్కడ నీకు కనబడుతుంది, మహా శోకముతో ఏం చేయడం మొదలు పెట్టాడు, రోదన చేయడం మొదలు పెట్టాడు. మొర్దుకై ఒక్కడే ఆ పని చేయట్లే. 3వ వచనం మాట చూడండి, రాజు యొక్క ఆజ్ఞ శాసనం ఏ సంస్థానానికి వచ్చిందో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములో, ఏడ్పులో, రోదనలో మునిగిన వారైపోయారు. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడున్నారు. ఒకసారి ఆలోచించగలిగితే ఇక్కడ మొర్దుకై కనపడుతున్నాడు, మొర్దుకైతో పాటు యూదా ప్రజలందరూ కూడా కనపడుతున్నారు. అక్కడ సేవకుడు కనపడుతున్నాడు, సేవకునితో పాటు సంఘం అంతా కూడా మొర్రపెట్టగలుగుతుంది. సేవకుడు ఏడుస్తున్నాడు, సేవకునితో పాటు సంఘం అంతా కూడా ప్రార్థన చేయగలుగుతుంది. వాళ్ళందరూ కూడా మహా దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నారేమో తెలుసా? అయ్యా నువ్వు కనికరించకపోతే, అయ్యా నువ్వు దృష్టించకపోతే, అయ్యా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఇక మేము ఇలా బ్రతకలేం, ఇక మేము ఇలా ఉండలేం. చుట్టూ ఉన్న ప్రజలందరూ నశించవలసిన పరిస్థితి, చుట్టూ ఉన్న సంఘాలన్నీ కూడా దిగజారిపోవాల్సిన పరిస్థితి, చుట్టూ ఉన్న దేవుని ప్రజలైన వారందరూ నీ కొరకు నిలబడలేని పరిస్థితి. మా విధులు సకల జనుల విధులకి ప్రత్యేకంగా ఉన్నాయని 3వ అధ్యాయం 8వ వచనంలో మాట చెప్తాడు. వారి విధులు సకల జనుల విధులకి ప్రత్యేకంగా ఉన్నాయన్న ఒక్క కారణం చేత, మేము ప్రత్యేకించబడిన వారు అన్న కారణం చేత, మేము రక్షించబడ్డామన్న కారణం చేత, మేము నీ రక్తము చేత కొనబడ్డామన్న కారణం చేత, మేము నీ పిల్లలముగా మారామన్న కారణం చేత, మేము నీ సంఘముగా ఉన్నామన్న కారణం చేత సాతానుడు భయంకరంగా ఇప్పుడు సంఘాలన్నింటినీ కూడా హింసిస్తున్నాడయ్యా. సాతానుడు భయంకరంగా ఎప్పుడు ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు. ప్రభా నువ్వు కనికరించకపోతే ఇలాంటి పరిస్థితుల నుంచి మేము మాత్రము కూడా మేము బయటకు రాలేం. ఆ టైంలో విషయం అంతా కూడా ఎవరికి తెలిసిందంటే ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరుకి విషయం తెలిసిన తర్వాత ఎవరో చెప్పారు, అమ్మా మిమ్మల్ని పెంచిన ఆయన ఉన్నాడుగా మొర్దుకై, ఇప్పుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచినోడు ఉన్నాడుగా, ఆయన పరిస్థితి ఏం బాగోలేదండి, అక్కడ బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడండి, చాలా వేదంతో ఉన్నాడండి అనేసి అంటే, ఇప్పుడు ఎస్తేరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఎస్తేరు చేస్తున్న పని 4వ వచనం, పనికెత్తులు ఆమె దగ్గర ఉన్న షండులు వచ్చి జరిగిందన్నంతా కూడా ఆమెకు చెప్పినప్పుడు బాధపడి వెంటనే మొర్దుకై కట్టుకున్న గోనెపట్టును తీసేసి కట్టించుకోవడానికి ఏం పంపించిందంట? చెప్పాలి ఏం పంపించింది? వస్త్రాలు పంపిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా మనం గమనించగలిగితే, మొర్దుకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్తేరుకి విషయం తెలిసింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆమెకు తెలిసిన విషయం వల్ల బాధలో ఉన్నాడనే, ఆమెకు తెలిసిన విషయం వల్ల వెనకున్న పన్నాగం తెలియలే, వెనకున్న ప్లాన్ తెలియలేదు. ఆమెకు తెలిసిందల్లా మొర్దుకై బాధపడుతున్నాడు, యూదులందరూ కూడా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఈ బాధలో నుంచి విడిపించడానికి వీళ్ళకి ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి కొత్త వస్త్రాలు పంపించింది. సాధారణంగా మనలాంటి వాడు ఏం చేస్తా తెలుసా? అమ్మా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానికి దేవుడు నన్ను కనుకరించి కొత్త బట్టలు పంపించాడులే, సర్లే సరిపోతుందని చెప్పి బట్టలు కట్టుకుని వెళ్ళిపోతాం మనం అక్కడి నుంచి. మొర్దుకై పని చేయట్లే, మొర్దుకై విషయం చేయట్లేదు, మొర్దుకై అలా రెస్పాండ్ అవట్లే. ఎస్తేరు అంటున్నాడు, నేను ఉపవాసం ఉన్నది, నేను బాధపడుతున్నది, నేను రోదన చేస్తున్నది, నేను గోనె పట్ట కట్టుకున్నది, నేనేదో చేస్తున్నది, నేను మహాశోకముతో నిండిపోయింది, ఇక్కడున్న యూదా ప్రజలందరూ కూడా శోకముతో నిండిపోయింది. నువ్వు మమ్మల్ని కనికరించి ఏదో కొత్త బట్టలు పంపిస్తావనో, మాకేదో డబ్బులు ఇస్తావనో, మా కోసం ఏదో ఆలోచిస్తావనో, మా కోసం ఏదేదో చేస్తావని కాదు, మా కోసం ఏదో చేస్తామని కాదు. సంఘం నశించిపోతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలైన వారు పాడైపోతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అన్య జనులైన వారు నశించిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు మాకున్న భారం బట్టల కోసం కాదు, మాకున్న భారం డబ్బుల కోసం కాదు, మాకున్న భారం ఉద్యోగాల కోసం కాదు, మాకున్న భారం ఏదో సంపాదించుకుంటామని కాదు, మాకున్న భారం ఇల్లుల కోసం కాదు, మాకున్న భారం స్థలాల కోసమో ఆస్తి అంతస్తుల కోసమో కాదు. మాకున్న భారం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కడు సురక్షితంగా బ్రతికి జీవం కలిగిన వాడే ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కడు జీవం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కడు పన్నాగం నుంచి బయటికి రావాలి. సాతాను యొక్క పన్నాగం అంతా కూడా సంపూర్ణంగా నశించాలి. దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుని పిల్లలు ఔన్నత్యం కలిగి ఆయన మహిమ ప్రత్యక్షపరచబడాలి. వాళ్ళు ఔన్నత్యం కలిగి దేవుని కొరకు బ్రతకగలగాలి. ఈ మాట ఆలోచించు. సాతానుడు చాలా సార్లు ఉపవాసం ఉన్నప్పుడు, లేకపోతే దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు, ఆ ఉపవాసం నుండి నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికో, ఉపవాసం నుండి నిన్ను తప్పించడానికో రకరకాలైన ప్రలోభాలు నీ దగ్గరికి పంపించి, రకరకాలైన పన్నాగాలు నీ దగ్గరికి పంపించి
ఈజీగా అందులోంచి తప్పించగలుగుతాడు. ఈ మాట నీకు ఎందుకు చెప్తాను తెలుసా? నిజంగా మొర్దుకైకి అలాంటి భారం లేకపోతే సర్లే పోనీ బట్టలు వచ్చినాయి కదా, నేను సేఫ్గా ఉన్నాను కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ విషయం ఎందుకు చెప్తాను తెలుసా? ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఉపవాస దినాలు గడుపుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడతా ఉన్నప్పుడు, ఎలాంటి ప్రలోభాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిని వాడు నీ ముందుకు తీసుకొచ్చినా, తొట్టిల్లిపోని పరిస్థితి మనకు కావాలి. నిరంతరము ఆయన వైపు చూడగలిగిన స్థితి, నిలకడ మనకి కావాలి. అలా కలిగినప్పుడు దేవుడు చేసే కార్యం ఉంటుంది. వెంటనే ఈ బట్టలన్నీ ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో, మీరు గుర్తుపెట్టుకోండి, బట్టలన్నీ ఎప్పుడైతే వద్దన్నాడో అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టింది పరిస్థితి అంతా. అప్పుడు ఆలోచించడం, అసలు ఏమైంది, ఎందుకు వద్దంటున్నాడు, అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అనేసి అంటే వెంటనే విషయం అంతా కూడా చెప్పాడు. మీరు కిందకి చదువుకుంటే అంతా కనపడుతుంది. ఇలా జరిగింది. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి అని అంటే, కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆమె చెప్పే మాట చూడండి. 10వ వచనం, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతఃపురంలోనికి ఎవడు కూడా ప్రవేశించకూడదు. ఒకవేళ ప్రవేశిస్తే రాజు కఠినంగా శిక్షిస్తాడు, చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పడం మొదలుపెట్టింది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చాలాసార్లు ఈ పని మనం చేస్తాం. ఏ పనో తెలుసా? భారం అనేది రావాల్సిన పరిస్థితిలో, విషయం అనేది సంపూర్ణంగా అర్థమైన తర్వాత, ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో గ్రామం ఉందో, లోకం ఉందో తెలిసిన తర్వాత నిజంగా దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చాడని గుర్తించక చాలాసార్లు మన కారణాలు చెప్తూ ఉంటాం తప్పించుకోవడానికి. చాలాసార్లు కారణాలు చెప్తూ ఉంటాం. అలా కాదండి, ఇప్పుడు మేము చెప్తున్నాం కానీ ఎవడు నమ్మనప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏదో ప్రయాసపడుతున్నాం కానీ మారినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏదో కష్టపడుతున్నాం కానీ ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా ఎండ్ర సార్. ఇది ఎస్తేరు చెప్తున్న మాట. మనలో చాలా మంది చెప్తాం కదా ఈ మాటలు, లేదురా ఇది పరిస్థితి, మనం నిలబడాలి, లేదు ఖచ్చితంగా మనం చేయాలంటే. అలా కాదు సార్, ఎన్నిసార్లు అని చెప్తామండి, ఇంకా చెప్పినప్పుడు వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? ఇంకా అంతే సార్, వదిలేసేయండి సార్. ఇప్పుడు ఎస్తేరు అంటుంది, అలా కాదండి, నేనేమో పిలవబడకుండా వెళ్ళకూడదండి, ఇప్పుడు ఆయన పిలిస్తేనే నేను వెళ్ళాలి. ఒకవేళ అలా పిలవకుండా వెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంది తెలుసా, చాలా కష్టం అయిపోతుంది తెలుసా. అలాగని చెప్పి రాజుగారు తిడతాడు తెలుసా, వాళ్ళు ఏదో అనుకుంటారు తెలుసా, నా కోసం చెడ్డగా మాట్లాడుకుంటారు తెలుసా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా కోసం రకరకాలుగా మాట్లాడుకుంటారు తెలుసా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా ఆలోచించు. ఈ రోజున సంఘం పరిస్థితి అలాగైపోయింది. ఈ రోజున దేవుని పిల్లల పరిస్థితి కూడా అలాగైపోయింది. ఎలాగో తెలుసా? రకరకాలైన కారణాలు చెప్పి నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా, అంగలార్చకుండా, రోధించాల్సిన నీవు రోధించకుండా, నిలబడాల్సిన నీవు నిలబడకుండా, అబ్బాబే చాలా పనులు ఎక్కువైపోయినాయి సార్, చాలా కష్టం ఎక్కువైపోయింది సార్, చాలా ఎక్కువైపోయింది సార్, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారండి నా కోసం, అందుకే మానేశానండి నేను. అందరూ ఏదేదో అనుకుంటున్నారండి, అందుకే నేను ప్రార్థన చేయడం మానేశానండి, అందుకే ప్రజల కోసం ప్రార్థన చేయడం మానేశానండి, అందుకే సంఘాల కోసం ప్రార్థన చేయడం మానేశానండి. బుద్ధి లేదా మాట చెప్పుకోవడానికి? కొంచెం కన్సర్న్ లేదా మాట చెప్పుకోవడానికి? ఈ విషయం నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? అలాంటి పరిస్థితి మొర్దుకైలో ఉన్నప్పుడు, మొర్దుకైని చూస్తూ ఉంది, మొర్దుకై ఎంత వేదన పడుతున్నాడో చూస్తూ ఉంది, యూదులు ఎంత బాధపడుతున్నారో చూస్తుంది. బాధ చూసి కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాజు పిలవకుండా నేను వెళ్ళకూడదయ్యా. మరి నిన్ను రాణిగా పెట్టింది దేవుడు ఎందుకు పెట్టాడు? అందుకే అదే అంటాడు మొర్దుకై, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే, ఈ సమయంలో నువ్వు నోరు మూసుకుని ఉంటే, సంగమా ఈ సమయంలో నువ్వు గనక అంగలార్చకపోతే, ఈ సమయంలో నువ్వు ఉపవాసం ఉండకపోతే, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన అభిషేకం నువ్వు నిలబడగలుగుతావని దేవుడిని నిలబెట్టినప్పుడు, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన కృపనిచ్చి ప్రార్థించగలుగుతావు, ప్రత్యేకమైన కృపనిచ్చి నిలబడగలుగుతావు, ప్రత్యేకమైన కృపనిచ్చి కొద్ది మందిని పోగు చేయగలుగుతావు, ప్రత్యేకమైన కృపనిచ్చి బలపరచగలుగుతావు. నీకంటూ దేవుడు విశేషమైన కృపనిచ్చినప్పుడు నువ్వు చేయకపోతే సహాయం వేరొక చోట నుండి వస్తుంది, నువ్వు చేయకపోతే ఆశీర్వాదం వేరొక చోట నుండి వస్తుంది, నువ్వు చేయకపోతే రక్షణ వేరొక చోట నుండి వస్తుంది. కానీ ఏమన్నాడు తెలుసా? నువ్వు నీ తండ్రి ఇంటి వారు ఏమైపోతారు? నశించిపోతారు. దేవుడు నిన్ను ప్రత్యేకించి నిలబెట్టింది దీనికోసమే, దేవుడు నిన్ను ఎన్నుకున్నది దీనికోసమే. ఎస్తేర్ గుర్తుపెట్టుకో, నువ్వు అనాథవు అని గుర్తుపెట్టుకో. 7వ మాట ఉంటుంది, నువ్వు అనాథవు అని గుర్తుపెట్టుకో, నువ్వు తల్లిదండ్రులు లేనిదాని అని గుర్తుపెట్టుకో, నువ్వు తల్లి కానీ తండ్రి కానీ లేని పరిస్థితుల్లో బాధపడతా ఉంటే నిన్ను పెంచిన వాడిని నేనని గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను హెచ్చించాడని గుర్తుపెట్టుకో. 127 సంస్థానాల నుండి అనేక మంది బిడ్డలు వస్తే, 127 సంస్థానాల నుండి 1-2 రాజ్యాల నుండి కాదు, 1-2 ప్రాంతాల నుండి కాదు, 127 సంస్థానాల నుండి దేవుడు అంతమంది నడిపిస్తే, అంతమందిలో ఎవ్వరికి కూడా దయ పుట్టించకుండా రాజు నిన్ను చూసినప్పుడే దయ పుట్టించడానికి గల కారణం తెలుసా? ఒకళ్ళు ఇద్దరు రాలేదు కదా, సంవత్సరం పాటు ఒక రోజుకొకరు రాజు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని రాజు రిజెక్ట్ చేసుకుంటూ ఉండేలా చేసి నిన్ను మాత్రమే దేవుడు హెచ్చించడానికి గల కారణం తెలుసా? ఈ క్షణమును నువ్వు యూదుల కోసం నిలబడగలుగుతావని, ఈ క్షణము నువ్వు నా కోసం నిలబడగలుగుతావని, ఈ క్షణం ప్రజల పరిస్థితి కోసం నిలబడగలుగుతావని అక్కడ మొర్దుకై చెప్తున్న మాట గమనించు. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట
కూడా అదే, తల్లి లేక తండ్రి లేక భయంకరమైన పరిస్థితుల్లో కుటుంబీకులందరూ కూడా విసర్జించిన స్థితిలో, లేకపోతే ఒంటరిగా విడువబడిన పరిస్థితుల్లో, రోగాల చేత, అనారోగ్యాల చేత, బాధల చేత, అప్పుల చేత, కష్టాల చేత, నిందల చేత భయంకరంగా కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రత్యేకించి, దేవుడు బలపరిచి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి పెట్టి ఈ రోజు నీకంటూ ఈ స్థితినిచ్చింది దేనికో తెలుసా? నువ్వు కారణాలు చెప్తావని కాదు, బట్టలు పంపిస్తావని కాదు, కానుక పంపిస్తావని కాదు, ఏదో కార్యక్రమాలు చేస్తావని కాదు, 10 మందికి భోజనాలు పెడతావని కాదు. నువ్వు నశించొచ్చు కానీ నువ్వు దేవుని ప్రజల కోసం నిలబడగలుగుతావని, నువ్వు సంఘం కోసం నిలబడగలుగుతావని, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని, ఏ పరిస్థితుల నుంచి పిలువబడ్డావో, ఏ స్థితిలో నుంచి బయటికి తేబడ్డావో, ఏ స్థితిలోనికి నువ్వు తీసుకురాబడ్డావో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు నిలబడగలుగుతావు. నేస్తారు నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. సంగమా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడడానికి గల కారణం అదే. ఇది నువ్వు మౌనంగా కూర్చున్న సమయం కాదు. ఇన్ని దినములు దేవుడిని కాపాడి, ఇన్ని దినాలు దేవుడిని భద్రపరిచి, ఇన్ని దినాలు దేవుడికి తోడేయండి, ఇన్ని దినాలు దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి గల కారణం ఇప్పుడు నీవు మౌనంగా నిలబడతావని కాదు, ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోతావని కాదు, ఏదో నీ సేఫ్టీ నువ్వు చూసుకుని పక్క వెళ్ళిపోతావని కాదు, నువ్వు సురక్షితంగా నిలబడిపోయావు కదా నాకేం పర్లేదులేండి అనుకుంటావని కాదు, కారణాలు చెప్తావని కాదు. చాలాసార్లు మనం చేసే పనులు ఇలాగా ఉంటాయి. బట్టలు పంపించేస్తే సాటిస్ఫై అయిపోతారు కదా, మన పని ఏదో మనం చూసుకోవచ్చు అనుకుంటాం. మనం ఏదో కొన్ని మాటలు చెప్పేస్తే పని అయిపోతుంది కదా, మన సేఫ్ సైడ్ మనం చూసుకోవచ్చు అనుకుంటాం. అరే, నీ సేఫ్ సైడ్ చూసుకోవడానికి కాదు దేవుడు నిన్ను ప్రత్యేకించింది. నువ్వు హ్యాపీగా ఏదో ఒక్కడివి కాసేపు గడుపుతావని కాదు దేవుడు నిన్ను చూసుకొచ్చింది. ఆయన నిన్ను నిలబెట్టడానికి గల కారణం ఈ రోజున్న పరిస్థితికి. అక్కడ అంటాడు 14 వచ్చిన, నీవు ఈ సమయం ముందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము, అటు తర్వాత విడుదల, ఈ రెండూ కూడా వేరొక దిక్కు నుంచి వస్తాయి. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. నువ్వు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో అని జ్ఞాపకం తెచ్చుకో. ఒకసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను తన రాజ్యంలోనికి పిలవడానికి గల కారణం తెలుసా? దేవుడు తన పోరాటంలోనికి నిన్ను పిలవడానికి గల కారణం తెలుసా? కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనందరినీ కూడా దేవుడు ఆయన కొరకైన పోరాటంలోనికి పిలిచాడంట. ఎవరితో పోరాడడానికి నిజంగా ఆయన పిలిచాడా? తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, చూడండి ఒకసారి. అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాట చెప్తాడు. 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ వచనం, నీవు అనేక సాక్షుల వలన, 2వ అధ్యాయం 2వ వచనం, 2వ తిమోతి పత్రిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విలిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కలిసి శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదనే మాట అంటాడు. నువ్వు రాజ్యములోనికి చేర్చబడింది. బయట తిరుగుతున్న మనందరినీ కూడా దేవుడు తన రాజ్యములోనికి చేర్చుకున్నది మనల్ని పోరాడడానికి నిలబెట్టాడు. మనం పోరాడగలుగుతామని, మనం నియమం ప్రకారం పోరాడగలుగుతామని, ఈ జీవన వ్యాపారాలలో దేనిలో కూడా చిక్కుకుపోకుండా, ఈ లోకానుసారమైన కార్యకలాపాలలో దేనిలోనూ కూడా చిక్కుకుపోకుండా మనం నిలబడి పోరాడగలుగుతామని దేవుడు నియమించాడంట. ఈ రోజు నువ్వు ఇక్కడికి పిలువబడింది, ఆయన రాజ్యంలోనికి చేర్చబడింది, నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నది, తన విలువైన రక్తం పెట్టుకున్నది దేనికో తెలుసా? నువ్వు ఆయన పక్షాన పోరాడగలుగుతావని. దేంతో పోరాడాలయ్యా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమునున్న దురాత్మల సమూహముతోనూ అనే మాట చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ప్రభు నిన్ను ప్రత్యేకించడానికి గల కారణం, సంగమా, అనాథగా నిన్ను విడిచిపెట్టకుండా, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను బలపరచడానికి గల కారణం, తండ్రి లేక నువ్వు అల్లలాడుతున్నప్పుడు, తల్లి లేక నువ్వు అల్లలాడుతున్నప్పుడు నిన్ను అనాథగా వదిలేకుండా దేవుడు నిన్ను బలపరిచి తన రాజ్యంలో ఒక ఉన్నతమైన పాత్రగా చేసి, ఒక ముఖ్యమైన పాత్రగా నిన్ను చేయడానికి గల కారణం తెలుసా? ఆ రోజు ఎస్తేర్ చెప్తుందయ్యా, సరే ఇప్పుడు మొర్దెకై అంటున్నాడు, నువ్వు పోరాడడానికి నిలబడ్డావు, నువ్వు యూదుల పక్షాన ఉండడానికి నిలబడ్డావు, హామాను వేసిన పన్నాగానికి వ్యతిరేకమైన పన్నాగము నువ్వు వేయగలవని, హామానుకు వ్యతిరేకంగా నువ్వు పోరాడగలవని దేవుడిని నా స్థితిలో నిలబెట్టాడు. ఈ రోజున సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట కూడా అదే, ఈ రోజు నీతో నాతో చెప్తున్న మాట కూడా అదే. జట్టి అయిన వాడు ఈ లోక వ్యాపారంలో దేనిలోనూ కూడా చిక్కుకుపోకుండా నిలబడి పోరాడాలంట. దేనితో తెలుసా? సంఘం పోరాడుతున్నది దేనితో తెలుసా? మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడాల్సింది శరీరాలతో కాదు, మనం పోరాడాల్సింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాదు, మనం పోరాడేది అంధకార సంబంధము దురాత్మలతో పోరాడుతున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు ఎవడైతే ఈ ప్రార్థనలో పోరాడడానికి సిద్ధపడగలుగుతాడో, ఈ పోరాటంలో నిలబడడానికి ఇష్టపడగలుగుతాడో, వాడి జీవన వ్యాపారాలు ఎందులోనూ కూడా చిక్కుకొనడు. చిక్కుకుపోయిన వాడు కారణాలు చెప్తాడు, చిక్కుకుపోయిన వాడు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు.
చిక్కుకుపోయిన వాడు ఇలాంటి కార్యకలాపాలు చేస్తాడు. ఇప్పుడు ఎస్తేరుతో మొర్దుగా అంటున్నాడు, నువ్వు పిలవబడింది, నువ్వు ఎన్నుకొనబడింది, నువ్వు నిలబడింది దేనికో తెలుసా? ఈ క్షణం నిలబడతావని. అప్పుడు ఎస్తేరు చెప్తుంది, అయ్యా నాకు అర్థమైంది నా మీద ఉన్న భారం ఏంటో. దేవుడు నన్ను ఎందుకు ఈ స్థలానికి తీసుకొచ్చాడు నాకు అర్థమైంది. దేవుడు ఎందుకు ఈ పరిస్థితుల్లో పెట్టాడు నాకు అర్థమైంది. దేవుడు ఎందుకోసం నన్ను ఎన్నుకున్నాడు నాకు అర్థమైంది. ఒకప్పుడు ఏ పరిస్థితి కూడా లేనప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం నాకు గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను ఏ భారము లేనప్పుడు దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడడం నాకు అర్థమైంది. నిజమే కదా, నిజమే కదా. ఎంతమందిలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, ఎంతమందిలో దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు కదా, ఎంతమందిలో రాజు యొక్క కిరీటం నా మీద పెట్టేలాగా దేవుడు చేశాడు కదా, ఎంతమందిలో దేవుడు నన్ను హెచ్చించాడు కదా. నేను నిలబడతానయ్యా, నేను నిలబడతాను, ఇప్పటికైనా నేను నిలబడతాను. ఈరోజు ఈ మాట నీకు ఎందుకు చెప్తాను తెలుసా? మీలో చాలా మందికి దేవుడు రకరకాలైన తలాంతులు ఇచ్చాడు. మీలో చాలా మందికి దేవుడు రకరకాలైన కృపలను ఇచ్చాడు. కొద్ది మందికి వాక్యం చదివే కృపనిచ్చాడు, కొద్ది మందికి వాక్యం చెప్పగలిగిన పరిస్థితిని ఇచ్చాడు, కొద్ది మందికి ప్రార్థన చేయగలిగిన పరిస్థితిని ఇచ్చాడు, కొద్ది మందికి ప్రార్థన చేయించగలిగిన పరిస్థితిని ఇచ్చాడు, కొద్ది మందిని ఇతరులకు బలపరచగలిగిన కృపనిచ్చాడు, కొద్ది మందికి ఆదరించగలిగిన కృపనిచ్చాడు, కొద్ది మందికి సాక్ష్యం ఇవ్వగలిగిన కృపనిచ్చాడు, కొద్ది మందికి పరిచర్య చేయగలిగిన కృపనిచ్చాడు, కొద్ది మందికి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టగలిగిన ఆలోచన విధానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు యథార్థంగా చెప్పు నాకు, ఒకప్పుడు నువ్వు బాగానే వాడావు, అయితే ఇవన్నీ దేవుడికి ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా సైలెంట్గా పక్కన పెట్టేసి, ఆడెవడికో దేవుడు అంట ఒకడికి 5 తలాంతులు ఇస్తే బాగానే వాడుకున్నాడంట, కొద్ది కాలం ఒకడికి 2 ఇస్తే బాగానే వాడుకున్నాడంట. కానీ చేస్తున్న పని తెలుసా? 1 ఇచ్చినోడు బట్టికి ఎక్కడ పాతిట్టాడంట? ఎక్కడెక్కడ? అయ్యా నువ్వు కిరాతకుడు అని, నువ్వేదో చంపేస్తావని, విత్తన్ని చోట కోయివాడు అని నాకు నేనే అనేసుకుని ఎక్కడ పాతిటేసిందని? భూమిలో పాతిటేశానయ్యా. ఈ మాట నీకు ఎందుకు చెప్తా తెలుసా? దీన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు తెలుసా? కొంచెం జాగ్రత్తగా గమనించండి. 5 ఇచ్చిన వాడు వాడికి ఇవ్వబడినవన్నీ కూడా వాడి దేవుని కొరకు నిలబడితే, వాడికి ఇవ్వబడిన తలాంతులన్నీ కూడా దేవుని కొరకు వాడి వాడు పరసంబంధమైన పరిచర్య చేస్తే, ఒకడు వాడికి ఇచ్చిన తలాంతులు కాస్త ఎక్కడి పాతి పెట్టాడు? భౌతిక సంబంధమైన విషయాల్లో పాతి పెట్టడం మొదలు పెట్టాడు, భూ సంబంధమైన దాంట్లో వెత్తడం మొదలు పెట్టాడు, నశించిపోయే దాంట్లో వెత్తడం మొదలు పెట్టాడు, క్షయమైపోయే దాంట్లో వెత్తడం మొదలు పెట్టాడు, పట్టుకెళ్ళి భూమిలో విత్తాడంట. దేవుడు అంటున్నాడు, వీడి దగ్గర దీన్ని కూడా తీసేసుకోండి, ఇది పట్టుకెళ్ళి పరసంబంధమైన జీవితాన్ని జీవించిన వాడికి ఇచ్చేయండి, ఎక్కువ తలాంతులు సంపాదించిన వాడికి ఇచ్చేయండి. మీలో చాలా మందికి దేవుడు ఆ కృపనిచ్చినప్పుడు, చాలా రకాలుగా వాడుతున్నప్పుడు, లేకపోతే అందరూ కలిసి ప్రార్థన చేయగలుగుతున్నప్పుడు దేవుడు ఇంకా 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 ప్రార్థనలో బలపరుచుకుంటూ వచ్చాడు. కానీ జరిగింది ఏదో అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా అంటే, ఆ ప్రార్థన లేదు, ఆ వాక్యము లేదు, ఆ సమర్పణ. నీకు బాధ అనిపించిన పర్లే, విషయం లెటర్లుగా చెప్తున్నాను నేను, ఏమనుకున్న పర్వాలే, ఆ అభిషేకము లేదు, ఆ పరిస్థితి లేదు. ఏమైంది సంగమా అంటే, సార్ రాకూడదు సార్, రాజు దగ్గరికి వెళ్తే తిడతారు సార్, రాజు దగ్గరికి వెళ్తే ఆయన రమ్మనకుండా వెళ్ళకూడదండి రాజు దగ్గరికి. ఇది మనం చెప్పే సోది, ఇది మనం చెప్పే మాట. రాకూడదండి, ప్రార్థన చేయకూడదండి, అందరూ కలవకూడదండి, ఇది మనం చెప్పే మాట. నేను వ్యతిరేకంగా ఉండమని చెప్పట్లే, కానీ దేవుడు నీకు కృపనిచ్చినప్పుడు నువ్వు చెప్పే కారణం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. నువ్వు వ్యతిరేకం అయిపోవని నేను చెప్పట్లే, కానీ దేవుడు అంత విశేషమైన కృప నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా పోగొట్టేసుకున్నావు అని నీకు చెప్తున్నా. నువ్వు ఎలా కోల్పోతున్నావు దీన్ని నీకు చెప్తున్నాను. మూర్తికి అంటున్నాడు, ఈ క్షణము నువ్వు మౌనంగా ఉండడానికి లేదు. ఇప్పుడైనా నీ బాధ్యత నువ్వు గుర్తెరగాలి, ఇప్పుడైనా నీ పిలుపు నువ్వు గుర్తెరగాలి, ఇప్పుడైనా దేవునికి ఇచ్చిన కృపను గుర్తెరిగి నువ్వు నిలబడగలిగితే మంచిదే. అప్పుడు ఇస్తారంటుంది, అయ్యా సరే 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 నేను నిలబడతా, ఈ రోజు నుంచి అయినా నేను నిలబడతాను, ఇప్పుడైనా నేను నిలబడతాను. యూదులందరికీ కూడా ఒక మాట చెప్పండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, నువ్వు యూదులందరికీ కూడా చెప్పు, నేను ఇక్కడ ఉపవాసం ఉంటా, అక్కడ యూదులను ఉపవాసం ఉండమని చెప్పండి, మేమందరము కలిసి ఉపవాసం ఉంటాం. ఇక ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఎస్తేరు చెప్తున్న మాట తెలుసా? నేను నశిస్తాను, పర్వాలే. దేవుడు నన్ను నిలబెట్టాడుగా, దేవుడు నన్ను వాడుకుంటున్నాడుగా, దేవుడు నాకు కృపనిచ్చాడుగా, దేవుడు నన్ను తీసుకొచ్చి రాణిగా కూర్చోబెట్టాడుగా, దేవుడు నన్ను నిజంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి స్థితిలో కూర్చోబెట్టాడుగా. సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ నుంచి ఆశిస్తున్న మాటదే, నువ్వు సంపూర్ణంగా చావాలని కాదు, కానీ నువ్వు ఆ తెగింపుకు రావాలని, ఆ స్థాయికి నువ్వు రావాలని, ఆ సమర్పణకు నువ్వు రావాలని. ఖచ్చితంగా రాజు ఎదుట నేను నిలబడతాను, రాజు ఎదుటకు నేను వెళ్తాను, ఆయన ఎదుట నేను నిలబడి సాతానుడు చేస్తున్న ప్రతి పన్నాగమును కూడా నేను విర్రగొట్టడానికి, వాడి యొక్క పన్నాగాలన్నీ కూడా నేను చెడగొట్టడానికి రాజు దగ్గరికి వెళ్ళిన ప్రతి విజ్ఞాపన కూడా చేస్తాను. రాజు దగ్గరికి నేను వెళ్ళడానికి నేను ఇష్టపడినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ హామాన్ నా దగ్గరకు వచ్చిన పర్వాలే, మళ్ళీ చావు నా దగ్గరకు వచ్చిన పర్వాలే, మళ్ళీ హామాను నేను రాజు దగ్గరికి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నా కూడా నేను వెళ్ళి ఆయన దగ్గర నిలబెడతాను. ఖచ్చితంగా వాడు చేస్తున్న ప్రతి పనిని చెప్తాను. నా సంఘాన్ని నేను కాపాడుకుంటాను, నా ప్రజలను నేను కాపాడుకుంటాను, నా చుట్టూ ఉన్న జనులను నేను కాపాడుకుంటాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను, నా గ్రామాన్ని కాపాడుకుంటాను. 127 సంస్థానాల్లో దేవుడు నన్ను ప్రత్యేకించాడు కాబట్టి, వాటన్నిటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి 127 సంస్థానంలోని యూదుల బాధ్యత అంతా కూడా నేను తీసుకుని, వాళ్ళ కొరకు నేను చచ్చినా పర్వాలేదు, నేను చావక మునుపు వాళ్ళందరూ సురక్షితంగా ఉండేటట్లుగా నేను చేస్తాను. హల్లెలూయా. వాళ్ళు జీవించగలిగినట్లుగా వాళ్ళ మీద ఉన్న ప్రతి తాకీదును కూడా నేను కొట్టేసేటట్లుగా నేను చేస్తాను.
నేను నిలబడతాను. నీకు అర్థమవుతుందా సంగమా? ఇదే మాట అక్కడ అంటాడు పాల్. ఈ జీవన వ్యాపారంలో దేనిలోనూ కూడా చిక్కుకొనకుండా వాడు పోరాడుతూనే ఉంటాడు, నియమం ప్రకారం పోరాడుతూనే ఉంటాడు. ఈ రోజున సంగమ మాట చెప్పగలుగుతుందని ప్రభు చూస్తున్నాడు. సంగమ విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతుందని ప్రభు చూస్తున్నాడు. ఆమెకున్న భారాన్ని గమనించండి, మొర్దుకాయకున్న భారాన్ని గమనించండి, యూదులకున్న భారాన్ని గమనించండి. ఈ రోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? ఖచ్చితంగా హృదయంలో నీకు ఆ భారం ఉండాలి. దేవుని దగ్గర నువ్వు ప్రార్థించాల్సిన ప్రార్థనది, అయ్యా ఆ భారాన్ని నేను కోల్పోయానేమో, ఆ పరిస్థితిని నేను కోల్పోయినేమో. మోకరించిన ప్రతిసారి సంగమా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా ఎస్తేరు కలిగిన భారం, మొర్దెకై కలిగిన భారం, అపోస్తలుడైన పౌలు కలిగిన భారం నా హృదయంలో కొమ్మరించు ప్రభా, నా సంఘంలో ప్రతి బిడ్డలను నువ్వు కొమ్మరించు ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అటువంటి భారాన్ని ప్రభా, నా హృదయము భారము కలిగిన హృదయంగా ఉండాలి. తేలికైపోయిన హృదయం అయిపోయింది, భారము లేని హృదయం అయిపోయింది, వేదన లేని హృదయం అయిపోయింది, సంతోషంతో నిండిపోయాను అనుకుంటున్నాను కానీ ఇది లోకానుసారమైన సంతోషం నాకు అర్థం కావట్లే. నిన్ను గుర్చిన భారం నాకు కావాలి, ఆత్మల గురించిన భారం నాకు కావాలి, సంఘాన్ని గురించిన భారం నాకు కావాలి. అటువంటి భారము కలిగిన హృదయాన్ని మళ్ళీ నాకు ఈ ప్రభా. ఇది నువ్వు చేయాల్సిన ప్రార్థన. ఒకవేళ అలాంటి భారము కలిగిన హృదయం ఉంటే నువ్వు చెప్పే మాట ఎలా ఉంటుందో తెలుసా? నేను నిలబడతానయ్యా, నేను నశించకుండా నశిస్తాను, ఎవరేమనుకున్నా పర్వాలే, నేను నిలబడతాను, నేను ఖచ్చితంగా చేపిస్తా, నేను ఖచ్చితంగా బలపరుస్తా, పూర్వపు ప్రార్థనలో నేను నిలబడతా. ఇది నువ్వు అనగలిగిన మాట. ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయానికి వెళ్తే త్వరగా చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోవా ఇలా అంటున్నాడు మోషేతో, నువ్వు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు, వారికి నియమించిన త్రోవలోంచి తొలగిపోయారు, తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలు పడ్డారు, బలులు అర్పించారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడని యెహోవా ఇదే అని చెప్పుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ విషయం మనందరికీ తెలుసు. మొదటి 6 వచనాల్లో కింద జరుగుతున్న విషయం అంతా కూడా దేవుడు చెప్తా ఉంటాడు పైన మోషేకి. మీకు అర్థమవుతుంది అన్నమాట. కింద ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, కింద ఇలాగ అయిపోయారు అని చెప్పేసి కింద ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడితే ఆ విషయం అంతా కూడా దేవుడు మోషేకి వివరిస్తూ ఉంటాడు. కింద ఏం జరుగుతుందో చెప్తాడు. 7వ వచనం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. పైన యెహోవా మోషేతో చెప్తాడు, కింద ప్రజలందరూ ఏమైపోయారు తెలుసా? వాళ్ళు మార్గములలో నుంచి తొలగిపోయారు, వాళ్ళు సంపూర్ణంగా చెడిపోయారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవతను వాళ్ళు చేసుకుని ఇదే యెహోవా అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. నీకు అర్థమవుతుందన్నమాట. అక్కడ ఇంకొక మాట కనపడుతుంది. మీరు 7వ వచనం సరిగ్గా చదువుతున్నారు లేదో కానీ ఈ మాట ఏమంటారు తెలుసా? యెహోవా మోషేతో ఈ మాట అంటాడు, నీవు రప్పించిన నీ ప్రజలు, ఒకప్పుడు ఇదే దేవుడు అంటాడు, వీళ్ళు నా ప్రజలు, నేను వీరికి దేవుడిని అయి ఉంటాను, వీళ్ళు నా పిల్లలు, నేను వీళ్ళకి తండ్రిని అయి ఉంటాను. ఏ స్థాయికి వెళ్ళిపోయారో తెలుసా ప్రజలు? అక్కడ ఏ స్థితికి దిగజారిపోయారో తెలుసా? ఏ స్థితికి వెళ్ళిపోయారో తెలుసా? మోషేతో దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా ప్రజలు కాదు, వాళ్ళు నీ ప్రజలు. దేవునితో సంపూర్ణంగా ఉన్న సంబంధాన్ని వాళ్ళు తెగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దేవుడు అంటాడు, వాళ్ళు చెడిపోయారు, రెండోది వాళ్ళు తొలగిపోయారు. ఒకటి చెడిపోయారంట, రెండోది వాళ్ళు దేవుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన మార్గాల్లోంచి డీవియేట్ అయిపోయారు, సంపూర్ణంగా తొలగిపోయారు. అయితే 9వ వచనంలో ఈ మాట అంటాడు, మరియు యెహోవా ఇలా అన్నాడు, నేను ఈ ప్రజల్ని చూశాను, వాళ్ళలో లోబడే పరిస్థితి కూడా పోయింది. ప్రజల పరిస్థితి ఎలాగైపోయిందంటే అక్కడ ఒకటి వాళ్ళు చెడిపోయారంట, పూర్తిగా లోకానుసారమైన ఆశలతో వాళ్ళు చెడిపోయారు. రెండవది, వాళ్ళకి దేవుడు ఏ మార్గాన్ని అయితే నిర్దేశించాడో, ఏ దర్శనాన్ని అయితే ఇచ్చాడో, ఏ మార్గంలో వెళ్ళమని చెప్పాడో, ఏ దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడో, ఆ త్రోవలోంచి వాళ్ళు సంపూర్ణంగా డీవియేట్ అయిపోయారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా తొలగిపోయారు. మూడోది, వాళ్ళలో ఎవ్వరూ కూడా లోబడే పరిస్థితిలో లేరు. ఎవ్వరూ కూడా లోబడే పరిస్థితులు లేరు. విర్రవీగిపోతున్నారు, ఎగురుతున్నారు, ఆ బలిపీఠం దగ్గర డ్యాన్స్లు వేస్తున్నారు, ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ నాటకాలు వాళ్ళ డ్యాన్సులు ఎన్ని చెప్పినా వినే పరిస్థితి, ఎన్ని చెప్పినా పట్టించుకునే పరిస్థితి, ఎన్ని చెప్పినా లేకపోతే ఎన్ని కార్యాలు చూసినా కూడా స్పందించలేని పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు దేవుడికి కాస్త కోపం వచ్చి ఈ మాట చెప్పడం మొదలుపెట్టాడు, నేను వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను, వాళ్ళందరినీ కూడా నేను కాల్చేస్తానంటే ఇప్పుడు మోషే ఈ మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి 11వ వచనం అంటున్నాడు, మోషే తన దేవుడని యెహోవాను ఏం చేయడం మొదలుపెట్టాడు? బ్రతిమాలడం మొదలుపెట్టాడు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా సింపుల్గా చెప్తాను చూడండి. కిందన్న ప్రజలందరూ కూడా పాడైపోతే పైన మోషే మాత్రం దేవునితో గడుపుతున్నాడు. కిందకొచ్చి ఏం జరిగిందో చూడలేదు కానీ ప్రతిదీ కూడా దేవుడు కంటికి కనిపించినట్లుగా ఐ మీన్ క్లియర్గా కంప్లీట్గా మోషేకు చూపించగలుగుతున్నాడు. నా మాట నీకు అర్థమవుతుందా? కింద ఏం జరుగుతుందో పిన్ టు పిన్ ఎవరికి చెప్తున్నాడు దేవుడు?
మోషేకి చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇక్కడి నుంచి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎవరైతే సంపూర్ణంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఖచ్చితంగా దేవునితో గడపగలుగుతాడో, మీకు అర్థమవుతున్నమాట, పైనుండి దేవునితో సహవాసం చేయగలిగిన వాడికి కిందేం జరుగుతుందో అన్న దర్శనాన్ని సంపూర్ణంగా దేవుడు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. కిందకొచ్చి చూడాల్సిన పని లేదు, కానీ సంపూర్ణంగా దేవుడు విషయం అంతా కూడా చెప్పగలుగుతాడు. అలా చెప్పినప్పుడు దేవుడు భయంకరంగా కోపిస్తే, ఇప్పుడు మోషే ఈ మాట అంటాడు, బ్రతిమాలట మొదలుపెట్టి పైన సెటిల్ చేస్తున్నాడు గొడవ అంతా కూడా. బ్రతిమాలుతున్నాడు, అయ్యా వాళ్ళు నీ ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు బయటికి తీసుకొచ్చావు కదా, బయటికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళ ప్రజలు అన్నావు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. బయటికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళందరూ నా పిల్లలు అన్నావు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒకవేళ నువ్వు గనక వీళ్ళని చంపేస్తే ఐగుప్తీలందరికీ విషయం వెళ్ళిపోతుంది. ఆ నోట వెళ్ళిపోతుంది. సైలెంట్గా ఉండేది కాదు కదా ప్రభా. ఆ నోట వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళ దేవుడు అన్నారుగా, వీళ్ళేదో గొప్ప దేవుడు అన్నారుగా, వీళ్ళేదో అద్భుతాలు చేసేవాడు అన్నారుగా. నేను చెప్పాను అప్పటికే, ఎక్కడే ఉండరా, ఎక్కడే ఆరాధించుకుంటారా అంటే, అబ్బే ఒక్క డెక్క కూడా విడవబడకుండా మేమందరము కూడా 3 దినములంతా ప్రయాణం చేసి యెహోవాకు బలర్పించి మళ్ళీ వస్తామన్నారు వాళ్ళు. ఏమైపోయింది ఇప్పుడు ఆ దేవుడు గొడవ? ఏమైపోయింది ఇప్పుడు ఆ దేవుడు? ఏమైపోయింది ఇప్పుడు ఆ దేవుని ప్రేమ? ఏం చేతగాక చంపేశాడు అంటారు ప్రభా. ఏం చేయలేక చంపేశాడు అంటారు ప్రభా. వీళ్ళు తప్పిపోయినందుకు చంపేశాడు అంటారు ప్రభా. నువ్వు చేతగాక చంపేశావంటారు. వీళ్ళు తప్పిపోయి నాశనం అయిపోయినందుకు నువ్వు శిక్షించావు అంటారు ప్రభా. మంచి చేసి నువ్వు ఏదో చంపేశావంటారు ప్రభా. ఇది మంచిది కాదు కదయ్యా, ఇది మంచిది కాదు కదా. ప్లీజ్ ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు దేవుడు తన కనికరాన్ని చూపించేది తన నామానికి అవమానం కలుగుతుందని, తన కనికరాన్ని చూపించి తన ఉగ్రతను కుమ్మరించకుండా కనికరాన్ని చూపించేది కూడా తన నామానికి అవమానం రాకూడదని ఈ మాట చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు. నువ్వు అబ్రహాముకు వాగ్దానం చేసావుగా, ఇస్సాకుకు వాగ్దానం చేసావుగా, యాకోబుకు వాగ్దానం చేసావుగా. ఒకటి ఆ వాగ్దానం కూడా జ్ఞాపకం చేసుకో. ఒకటి నీ నామానికి అవమానం వస్తుందని జ్ఞాపకం చేసుకో. రెండవది నీ వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రెండింటినీ కూడా ముందు పెట్టి వాళ్ళ కోసం బ్రతిమాలడం మొదలు పెట్టాడు. ప్లీజ్ అయ్యా వాళ్ళు వదిలేసే. ఎందుకు అంతలా బ్రతిమాలుతున్నాడు తెలుసా? 10వ వచనంలో దేవుడు అంటాడు, కావున ఓర్రకుండు, నా కోపం వారి మీద మండుద్ది, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పడం మొదలు పెట్టాడు. ఈ మాట చెప్తున్నప్పుడు మోషే స్పందించిన విధానం చూడండి ఒకసారి. ఈ మాట మోషేతో సంపూర్ణంగా దేవుడు వివరించినప్పుడు ఆయన స్పందించిన విధానం చూడండి. మోషేతో దేవుడు అంటున్నాడు, మోసెస్ నువ్వు పక్క వెళ్ళు, నేను వాళ్ళందరినీ కూడా చంపేస్తా, నేను వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను, నా కోపం వాళ్ళ మీద మండుతుంది, వాళ్ళందరినీ కూడా నేను అగ్ని చేత కాల్ చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానయ్యా. ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడుకోవాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనరు ఎవడు కూడా, మోషే దేవుడు అంటారు. నీకు అంతకంటే ఇంకా ఘనత ఏం కావాలి? నీకు అంతకంటే కృప ఏం కావాలి? నిన్ను నేను గొప్ప జనముగా చేస్తానంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజలు నశించిపోతారేమన్న బాధతో, ప్రజలు నాశనానికి చేరువైపోయారన్న బాధలో, ప్రజలు నాశనానికి దగ్గర అయిపోయారన్న బాధలో మోషే మాట్లాడుతున్న మాట చూడండి. అయ్యా నాకు పేరు రాకపోయినా పర్వాలే, నేను గొప్ప అవ్వకపోయినా పర్వాలే, నేను ఉన్నతంగా కనిపించకపోయినా పర్వాలే, నేను మరుగైపోయినా పర్వాలే, వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు ప్రభా, వాళ్ళని క్షమించు ప్రభా, వాళ్ళ కోసం సంతాపపడి ప్రభా, వాళ్ళ పట్ల కృప చూపించు ప్రభా. నీకు అర్థమవుతుందన్నమాట. ఒకసారి జాగ్రత్త గమనించగలిగితే అక్కడ మొర్దెకై ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్తేర్ బట్టలు పంపిస్తే తప్పించుకోవడానికి ఇష్టపడలే, ఏదో చిన్నపాటి ఆశీర్వాదం నాకు దొరికింది కదా అని ఉపవాసంలోంచి బయటకు వచ్చేయడానికి ఇష్టపడలే. ఇక్కడ దేవుడు అంటున్నాడు మోషేతో, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే, అమ్మా 40 రోజుల నుంచి నేను ఉపవాసం ఉన్నాను ప్రభా, ఈ మాట కోసమే కదా నేను చూసేది, 40 రోజుల నుంచి కొండ మీద గడిపాను ఈ మాట కోసమే కదా, 40 రాత్రి పగళ్ళు నేను అన్నపానములు మానేసి నన్ను దేవుడు దీవిస్తే బాగుండు కదా, నన్ను దేవుడు ఆశీర్వదిస్తే బాగుండు కదా అని చూశాను ప్రభా, ఈ మాట కోసమే చూశాను. కిందకి వెళ్ళేసరికి అందరినేసే అన్నాడా? అయ్యా నేను 40 రోజులు ఉపవాసం ఉన్నది నన్ను గొప్ప చేస్తామని కాదయ్యా, నేను ఉపవాసం ఉన్నది నాకు పేరు వస్తుందని కాదయ్యా, నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చింది నీ సన్నిధిలో మొర్రపెట్టింది నన్ను గొప్ప జనముగా నువ్వు చేయగలుగుతావని, ప్రజల పాపాన్ని నువ్వు పరిహరించకుండా సంపూర్ణంగా వాళ్ళని నాశనం చేస్తావని కాదయ్యా. ఇన్ని దినాలు నేను ఉపవాసం ఉన్నది ఎందుకో తెలుసా? ఇన్ని దినాలు నేను ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కనిపెట్టింది ఎందుకో తెలుసా? ఇన్ని దినాలు లోకాన్ని విడిచి, కుటుంబాలను విడిచి, సంఘాన్ని విడిచి, పరిస్థితులు విడిచి, జాషువాని విడిచి, అందరిని విడిచి నీ సన్నిధిలో నేను నలిగిపోవడానికి గల కారణం తెలుసా? ఈ వయసులో కూడా అంత కొండ మీదకి ఎక్కి, ఈ వయసులో కూడా అంత పైకొచ్చి ఈ హోరేబు కొండ మీద, ఈ సినాయి పర్వతం మీద ఉండిపోవడానికి గల కారణం తెలుసా? అయ్యా నీ వాక్కు తెలియక ప్రజలు నలిగిపోతున్నారయ్యా. ఉపవాసం ఉండి గడపడానికి గల కారణం, నేను గొప్ప అవుతానని కాదు, ఉపవాసం ఉండి గడపడానికి గల కారణం తెలుసా? ప్రజలకు ధర్మశాస్త్రం వెళుతుందని, ప్రజలకు వాక్యం వెళుతుందని. అయ్యా నేను ఇంతకాలము కూడా ఉపవాసం ఉండింది, ఇంతకాలము కూడా ప్రయాసపడింది, ఇంతకాలము కూడా కొండపైకి వచ్చింది, ఇంతవరకు ప్రజల్ని నడిపించింది, ఎర్ర సముద్రాన్ని దాటించింది, మన్నాను నువ్వు ఇచ్చింది, బండలో నుంచి నీళ్లు నువ్వు ఇచ్చింది.
అయ్యా వాళ్ళని కాల్ చేస్తావని కాదు, వాళ్ళు నశించిపోతారని కాదు, ఎంతకాలం నడిపించుకుంటూ వచ్చింది నీ అగ్ని వాళ్ళ మీద కుమ్మరించబడుతుందని కాదయ్యా. ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత సంఘము మీద నీ మహిమ కనబడుతుందని, నీ తేజస్సు దిగి రాగలుగుతుందని, నీ మహిమ చేత నువ్వు వాళ్ళని ఎదుర్కోగలుగుతావని కదా ప్రభా. అందుకోసం కదా ప్రభా నేను ఉపవాసం ఉన్నది, అందుకోసం కదా ప్రభా నేను కన్నీరు కాచేది, అందుకోసం కదా ప్రభా నేను అంగలార్చేది. నన్ను గొప్ప చేస్తావని కాదు కదయ్యా, నాకేదో పేరు వస్తుందని కాదు కదయ్యా. సంఘంలో నీ అగ్ని కాదు ప్రభా, నీ కోపం కాదు ప్రభా మండాల్సిందే, నీ మహిమ కనపడాలని కదా ప్రభా నేను ఏడ్చేది, నీ మహిమ కనపడాలని కదా ప్రభా నేను అంగలార్చేది. ఒకవేళ ప్రభా నువ్వు నీ అగ్నిని కుమ్మరిస్తే నీ మహిమ దిగి రాదయ్యా, నీ మహిమ దిగి వచ్చిన వాళ్ళు చూడలేరయ్యా. వాళ్ళు చూడలేదు ప్రభా, నేను సినాయి పర్వతం మీద చూసిన నీ మహిమ సంఘం చూడలేదు. ఇంకా అది చూడాలి ప్రభా, వాళ్ళు అది చూడాలంటే వాళ్ళు బ్రతికుండాలి. సో ప్లీజ్ నువ్వు క్షమించు. మీరు గమనించండి, దేవుని దగ్గర విషయం సెటిల్ చేసేసిన తర్వాత కిందకు వచ్చి మోషే సీరియస్ అయిపోయాడు. దేవుడి సీరియస్ అవుతానంటే వద్దన్నాడు, కిందకు వచ్చి ఎవరు సీరియస్ అయిపోతున్నారు? కింద మోషే సీరియస్ అయిపోయాడు. అస్సలు ఇంకా ఎవ్వడి కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయలేనంతగా సీరియస్ అయిపోయాడు. కిందకు సీరియస్ అయిపోయి 2 రాతి పలకల్లో కూడా పగలగొట్టేశాడు, కంప్లీట్గా పగలగొట్టేసి ఏ స్థాయిలో మోషే కోపమించాడంటే ఆ దూడని కాస్త కాల్చేసంట, అది కంప్లీట్గా నీటిలో కలిపేసి మొత్తం ఇశ్రాయేలీయులందరికీ కూడా పట్టించేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా? ఎవడు నిలబడలేకపోయాడు, ఎవడు మాట్లాడలేకపోయాడు. ఇక్కడి నుంచి గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రతతో కూడిన అగ్ని మన మీదకి రాకూడదంటే ఏదైతే దానికి కారణమైందో అది కాల్చివేయబడాలి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, 10వ వచనాన్ని నేను ఇక్కడున్న పరిస్థితులతో క్లబ్ చేసి చూపిస్తున్నా. అక్కడున్న విగ్రహం కాల్చివేయబడితే దేవుని ఉగ్రతతో కూడిన అగ్ని దిగి వస్తుందా? రాదు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, దేవుని ఉగ్రతతో కూడిన అగ్ని మన మీదకు రాకూడదు అని అంటే దేన్నైతే దేవునికి వ్యతిరేకంగా చేశామో అది కాలిపోవాలి. ఇది కాలిపోతే అక్కడ అగ్ని దిగి రాకుండా ఆగుద్ది, ఇది కాలకపోతే అది దిగొచ్చుద్ది. నీకు అర్థమవుతున్న మాట? ఉగ్రతతో కూడిన అగ్ని రాకూడదు అని అంటే ఇక్కడ ఉగ్రతకు కారణమైంది కాలాలి. ఈ మాట నీకు ఎందుకు చెప్తాను సార్? దేవుని ఉగ్రత నీ మీదకి రాకూడదు అని అంటే, ఉగ్రత కాక మహిమ దిగి రావాలి అని అంటే ఉగ్రతకు కారణమైందేదో అది నీలోంచి పోవాలి, సంపూర్ణంగా పోవాలి. అది పోతేనే తప్ప సాధ్యం కాదు, అది పోతేనే తప్ప పని అవ్వదు. ఇప్పుడు మోషే ఆ పని చేయడం మొదలు పెట్టాడు. ముందు ఏ పనో తెలుసా? ముందు ఉగ్రతకు కారణమైందేదో దాన్ని తీసేశాడు. రాగానే ముందు దాన్ని తీసేసి వెంటనే చెప్తున్న మాట తెలుసా? రే, మీరు చేస్తున్న పని అంటే మీకు అర్థమైంది? అసలు దేవునికి ఎంతో కోపాన్ని రప్పించారో తెలుసా? నేను అక్కడ అడ్డుకొని ఉండకపోతే మీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? ఇక్కడ నేను అక్కడ ఆపి ఉండకపోతే మీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? దేవుడు అంత ఉగ్రతతో కిందకి దిగి వచ్చాడు. మీరు చేసిన పాపం అంత నీచకరమైంది, అంత నాశనానికి మీరు దిగజారిపోయారు. ఈ విషయం అంతా కూడా చెప్పినప్పుడు అహరోను అంటున్నాడు, లేకపోతే అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు అంటున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. యెహోవా పక్షాన్ని ఎవడుంటాడు రండి అంటే 3,000 మంది వచ్చారు. చాలా మంది లేవి వంశం అంతా కూడా వచ్చేసింది. వాళ్ళతో చెప్తున్నాడు, మీరు దేవుని పక్షాన్ని నిలబడిన వారేనా? అవునయ్యా. మీరు దేవుని కొరకు నిలబడతారా? నిలబడతామండి. మీరు ఏం చెప్పినా చేస్తారా? చేస్తామండి. అయితే ఒక కత్తి తీసుకుని మీకు ఎవడ కనపడతాడు నేను చంపేయండి వెళ్ళి. అదేంటండి, మేము దేవుని కోసం నిలబడితే మేము చంపేయమంటారేంటి? మా కుటుంబీకులు చంపేయమంటారేంటి? మా స్నేహితులు చంపేయమంటారేంటి? మా ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా చంపేయమంటారేంటి? అంతే. మీరు నిలబడ్డారుగా, మీరు చేసిన తప్పిదానికి తగిన ప్రాయశ్చిత్తం ఇక్కడ జరగాలి. వెళ్ళి చంపేయండి అంటే అక్కడ 3,000 మంది చచ్చిపోయారు. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా గమనించండి. కింద ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే పైన మాట్లాడిన దేవుడు ఈ సందర్భం అయ్యేదాకా మళ్ళీ మాట్లాడలే. ఇప్పుడు మోషేకి అర్థమైపోయింది, అయ్యో ఇప్పుడు దేవుని ఉగ్రత కనుక దిగొస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఐగుప్తులో మనం చూసాం దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో. ఐగుప్తులో మనం చూసాం చిన్న పిల్లలతో సహా చనిపోతే ఎంత రోదన కలిగిందో. ఐగుప్తులో మహాఘోష పుట్టిందన్న మాట ఉంటుంది. ఎంత ఘోష పుట్టిందో మనం చూసాం. అలాంటి ఘోష ఇశ్రాయేల్ సమాజంలో పుట్టడానికి లేదు. వద్దొద్దు అని చెప్పి వెంటనే మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పక్కన పెట్టి మీరు ఉండండిరా, ఒకసారి నేను దేవుని దగ్గరికి వెళ్ళి వస్తానని ఈ మాట చెప్తున్నాడు. నిర్గమాకాండం 32 వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, 31వ వచనం చదువునప్పుడు మోషే యెహోవా యొద్దకు మళ్ళీ వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, వారు బంగారు దేవతను తమ కోసం చేసుకున్నారు. అయ్యో నీవు వీరి పాపమును పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములోంచి నా పేరును
తుడిచివేయమని బ్రతిమాలుకున్నాడు. అందుకు యెహోవా అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాడిని నా గ్రంథంలోంచి నేను తుడిచేస్తాను. ఈ మాట కొంచెం చూడండి. దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు మోషే అంటే, మళ్ళీ ఎందుకు వచ్చావంటే, ఇప్పుడు అంటున్నాడు, మళ్ళీ ఎందుకు రావడం ఏంటి ప్రభా, అసలు ఏంటి ప్రభా, నువ్వు అలాగంటావేంటి, వీళ్ళందరూ తప్పు చేస్తారు నిజమే, వీళ్ళందరూ పాపం చేస్తారు నిజమే, కాదని నేను చెప్పట్లే, ఒకసారి నువ్వు మళ్ళీ కనికరించయ్యా, ఒకసారి నువ్వు మళ్ళీ కనికరించు, ఒకసారి నువ్వు మళ్ళీ పరిహరించు. మోషేలో కనపడుతున్న లక్షణం ఏంటో తెలుసా, వాళ్ళలో తప్పు కనపడింది, అయినప్పటికీ వాళ్ళని విసర్జించడానికి ఇష్టపడలే. దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఇక్కడ కనపడుతుంది ఏంటో తెలుసా, లోపమును ఎరిగి ప్రేమించగలుగుతున్నాడు, లోపము ఎరిగి కనికరాన్ని చూపించగలుగుతున్నాడు, లోపము ఎరిగి దానికోసం దేవుని దగ్గర మొరపెట్టగలుగుతున్నాడు. నీకు అర్థమవుతుందా? మనుషులుగా మన స్వభావం ఎలా ఉంటుందో తెలుసా, చిన్న లోపం కనపడితే ఇంకా మళ్ళీ మనుషులుగా కనపడరికి ఎవరు మనకి, చిన్న లోపం కనపడితే ఇక మళ్ళీ మనుషులన్న ఆలోచన పోతాం సంపూర్ణంగా. నిజమే, చిన్న చిన్న లోపాలకి దేవుడు వదిలేయాల్సి ఉంటే నిన్ను నన్ను ఎప్పుడూ వదిలేయలేనా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు మోషేలో ఆ పరిస్థితి చాలా క్లియర్గా కనపడుతుంది. వాళ్ళు చేసిన దాన్ని ఎరిగి దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, వాళ్ళు తప్పు చేశారు నిజమే, వాళ్ళు పాపం చేశారు నిజమే, ఒకసారి నువ్వు వాళ్ళని కనికరించాయా, వాళ్ళని కనికరించు. ఒకవేళ నువ్వు కనికరించనంటావా, నువ్వు చంపేస్తానంటావా, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడతానంటావా, ఇందాకట్లాగా నువ్వు అగ్నినే కుమ్మరిస్తానంటావా, అది నాతో ప్రారంభించు. ముందు నన్ను చంపేసాయి, ముందు నా పేరు జీవ గ్రంథంలో తీసేసాయి, ముందు నన్ను చంపేసి అప్పుడు తర్వాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక్క మాట చెప్పనా, కొంచెం ప్రాక్టికల్గా మనం ఆలోచించగలిగితే, అక్కడ మోషే అంటున్నాడు, అయ్యా సంఘం తప్పు చేసింది, సంఘం చెదిరిపోయింది, సంఘం దిగజారిపోయింది, సంఘం నీ త్రోవలోంచి తొలగిపోయింది, సంఘాన్ని కనికరించయ్యా. సంఘం మీదకి నీ అగ్ని కాదయ్యా రావాల్సింది, సంఘం మీదకి నీ కోపం కాదయ్యా రావాల్సింది, సంఘం మీదకి నీ ఉగ్రత కాదయ్యా రావాల్సింది, సంఘం మీదకి నీ మహిమ దిగొచ్చినట్లుగా సహాయం చేయయ్యా, సంఘం మీదకి నీ కనికరం దిగొచ్చినట్లుగా సహాయం చేయ ప్రభా, సంఘం మీదకి నీ తేజస్సు దిగొచ్చినట్లుగా సహాయం చేయ ప్రభా, సంఘము మీద నీ మహిమ మేఘము నిలబడగలిగినట్లుగా సహాయం చేయ ప్రభా, సంఘం మీద నీ అగ్ని స్తంభము నిలబడగలిగినట్లుగా కృప చూపించయ్యా. ఒకవేళ అలా జరగట్లేదా, ముందు నా పేరు తీసేసాయి, ముందు నన్ను చంపేసాయి, నేను చూడలేను, నీవు లేని సంఘాన్ని నేను చూడలేను, నీవు లేని ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడలేను, నీవు లేని ఇశ్రాయేలు సర్వ సమూహాన్ని నేను చూడలేను. ఐ కాంట్, నా వల్ల కాదు ప్రభా, నువ్వు తోడుగా ఉన్నావు కదా, నువ్వు గడిపావు కదా, నువ్వు నడిచావు కదా, నువ్వు బలపరిచావు కదా, నువ్వు లేకుండా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నేను ఊహించలేనయ్యా, నేను ఊహించలేను. సో కాబట్టి నన్నే తీసేసేముందో. ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా, అతడికి కలిగిన భారమును మీరు గమనించగలిగితే, బాధ్యతను మీరు గమనించగలిగితే, ఒక చోట పౌలు అదే అంటాడు, మీకోసం నేను అర్పణగా పోయబడుతున్నాను, మీకోసం నేను ఆహారంగా మారిపోతున్నా, మీకోసం నేను నలిగిపోతున్నాను. 91వ కీర్తనలో అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ కూడా గడిపితిమి. అంత ఉగ్రతతో దేవుడి దిగొస్తే ప్రతిసారి మోషే దేవుని ఉగ్రత అడ్డెళ్ళేవాడంట. అయ్యా సంఘాన్ని వదిలేయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా వదిలేసే ప్రభా, అయ్యా క్షమించయ్యా, అయ్యా వాళ్ళు తప్పు చేశారయ్యా, ఉగ్రతను భరిస్తూనే గడిపాడు. ఈ మాటలు నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా, దేవుని సంఘమా, నీకుండాల్సిన భారం అది, నీకుండాల్సిన బాధ్యత అది, నీకుండాల్సిన రోషం అది, అది విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావే, అది కాదనుకుని నువ్వు ఇష్టానుసారంగా గడుపుతున్నావే, అది కాదనుకుని త్రోవలోంచి తొలగిపోయి ఇది నాకు సంబంధం లేదనుకుంటున్నావే. ఇందుకోసమా దేవుడు నిన్ను ప్రత్యేకించింది, ఇందుకోసమా ఎర్ర సముద్రాలు దాటించింది, ఇందుకోసమా చెప్పు ఒకసారి సంగమా ఆలోచించు. ఈ రోజు నువ్వు దూడం చేసుకుని దాని ముందు గంతులేస్తావా, నిన్ను ఎర్ర సముద్రాన్ని దాటించింది. ఈ రోజు నువ్వు ఇక్కడ గంతులేయగలుగుతావానా, నీకు మన్నానిచ్చేది. ఈ రోజు నువ్వు ఇక్కడ గంతులేయగలుగుతావానా, దేవుడు నీకు బండలో నీళ్ళు ఇచ్చేది. ఈ రోజు నువ్వు గంతులేయగలుగుతావానా, మేఘ స్తంభము కింద నిన్ను నడిపించింది కాదు కదా, నువ్వు భారము కలిగి ఉండగలుగుతావని కదా. అయ్యో దైవజనుడి కిందకి దిగి వచ్చేంత వరకు పైన దేవునితో గడపడానికి వెళ్ళాడే, పైన దేవుని మాటలు పొందుకోవడానికి వెళ్ళాడే, పైన దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి వెళ్ళాడే. ఆయన వచ్చే వరకు నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకుంటాను, ఆయన వచ్చే వరకు నా బాధ్యతను నేను కాపాడుకుంటాను, ఆయన వచ్చే వరకు నాకు ఏర్పరచబడిన మార్గంలో నేను ఉంటానని కదా నువ్వు అనాల్సిందే. ఇది మర్చిపోయి నువ్వు ఎలా తిరుగుతున్నావు, ఇది కాదని నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఇది కాదని ఇది నాకు సంబంధం లేదని ఎలా అనగలుగుతున్నావు? ఆలోచించు ఒకసారి. ఇక్కడ మోసెస్ అంటున్న మాట అదే, అయ్యా ఒకవేళ పరిహరించాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ సంహరించాల్సిన పరిస్థితి వస్తే, అది నా నుండి స్టార్ట్ చేయ ప్రభా, అది నా నుండి స్టార్ట్ చేయి, నా పేరు తీసేసి మిగిలిన వాళ్ళందరికీ చూడంటే. ఆ మాటకి దేవుడు అంటున్నాడు, అదేట్రా అలా అంటావేటి, లేదు నేను ఆ పని చేయలేను, అందుకాదుగా నిన్ను పైకి పిలిచింది, అందుకాదుగా నీకు ప్రత్యక్ష గుడారం కోసం విషయాలన్నీ కూడా చెప్పింది, అందుకాదుగా నీకు పరలోక మహిమను చూపించింది, నిన్ను చంపేయడానికి కాదుగా నీకు ఎంత కృపనిచ్చింది, నిన్ను సంహరించడానికి కాదుగా నీకు ఎంత కృపనిచ్చింది, నిన్ను జీవ గ్రంథంలోంచి తీసేయడానికి కాదు కదా నీకు ఇన్ని ప్రత్యక్షతలను ఇచ్చింది. అలాంటివేంటి మోసెస్, ఆ మాట అనొద్దు ఇంకెప్పుడు కూడా. సరే నువ్వు వెళ్ళు, నా దూతను పంపిస్తానులే, ముందు నా దూతను పంపిస్తానులే. ఆ మాట గుర్తుపెట్టుకో. చంపేసే దేవుడు ఇక్కడ అంటున్న మాట, అరే నిజంగా చంపేసి ఎలా ఉండుంటే
ఇన్ని ప్రత్యక్షతలు నీకు ఇవ్వను కదా. నిజంగా తోలనాడేలాగా ఉండుంటే, నిజంగా విడిచిపెట్టేసేవాడిని అయితే పర్వతం మీదకి నేను ఎందుకు రానిస్తాను? ఆ పైన అగ్నిలో నుంచి నీకు ఎందుకు ప్రత్యక్షతనిస్తాను? మేఘములోనికి నేను ఎందుకు తీసుకెళ్తాను? నీతో మేఘములో కూర్చుని ముఖాముఖిగా నేను ఎందుకు మాట్లాడతాను? లోకంలో జరగాల్సిన ప్రత్యక్ష గుడారపు పరిచర్య అంతా నీకు నేను ఎందుకు తెలియజేస్తాను? ఇక్కడ జరగవలసిన సేవా క్రమం అంతా నీకు ఎందుకు తెలియజేస్తాను? సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటదే. నిన్ను విడిచిపెట్టాలనుకున్న దేవుడైతే నీకు ఇన్ని ప్రత్యక్షతలు ఇవ్వాల్సిన పనే ఉంది, నీకింత కృపనివ్వాల్సిన పనే ఉంది, నీకిన్ని మర్మాలు బోధించాల్సిన పనే ఉంది, నీకింత ప్రత్యక్షతనిచ్చి, తన మహిమనిచ్చి, తన అభిషేకాన్నిచ్చి, నిన్ను ప్రార్థనలో నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాద కారకులుగా, క్రమం కలిగిన సంఘముగా, మాదిరి కలిగిన సంఘముగా నిన్ను ఉంచాల్సిన పనే ఉంది. ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, సమకూర్చడానికే, మళ్ళీ నిన్ను ఆ పూర్వపు స్థితిలోనికి దేవుడు నడిపించడానికి, మళ్ళీ ఆ పూర్వపు ప్రార్థనలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటుండగా, మళ్ళీ ఆ పూర్వపు అనుభవంలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటుండగా, మళ్ళీ ఆ పూర్వపు మహిమలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటుండగా, నువ్వు రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు అనుభవించడానికి ఇష్టపడగలిగితే, నువ్వు అడగగలిగితే దేవుడు నీకు ఆ భారాన్ని మళ్ళీ ఇస్తాడు. సంగమా, నేను మళ్ళీ 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 జ్ఞాపకం చేస్తున్న మాటదే. అయ్యా, ప్రాణార్పణముగా మారగలిగిన కృప నాకు కావాలి. స్తన్యమిచ్చు తల్లి బిడ్డలను పోషించినట్లుగా సంఘము కొరకు నిలబడగలిగిన పరిస్థితి నాకు కావాలి ప్రభా. జనుల కొరకు నశించడానికి సిద్ధపడగలిగిన పరిస్థితి నాకు కావాలి. నీ ఉగ్రతకు అడ్డుపడి మధ్యలో జనులు రక్షించబడగలిగినట్లుగా నేను ఉండాలి ప్రభా. జనులు రక్షించబడగలిగినట్లుగా నేను మధ్యలో అడ్డుపడగలిగిన పరిస్థితి నాకు కావాలి. తెగులు ఆగిపోగలిగినట్లుగా ఫినెహాస్ అడ్డుపడినట్లుగా నేను అడ్డుపడాలయ్యా. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మాట కనపడుతుంది. భయంకరమైన దేవుని తెగులు ఇశ్రాయేలు సర్వ సమాజంలో రగులుకున్నప్పుడు దేవుని ఉగ్రత ఇక్కడ కనపడుతుంది. తెగులు సమాజంలోకి వెళ్తా ఉంటే దేవునికి ప్రజలకి మధ్యలో ఫినెహాస్ నిలబడి అతడు ప్రాయశ్చిత్తం చేశాడంట. దేవుడు అంటాడు, నేను ఓర్వలేని దాన్ని చూసి వీడు కూడా ఓర్వలేకపోయాడు, సో నేను ఆపేస్తా. జనులకి దేవునికి మధ్య, తెగులుకి దేవుని కోపానికి మధ్య, దేవుని ప్రజలకి దేవుని ఉగ్రతకు మధ్య నిలబడగలిగిన సంఘముగా నువ్వు ఉండగలిగితే, నిలబడగలిగిన బిడ్డగా నువ్వు ఉండగలిగితే, ప్రజలు దేవుని కోపాన్ని కాదు, ఇక మీద నుండి దేవుని మహిమను చూడగలుగుతారు. గడిగా సభలు కొడితే నామని కనపడతారు. దేవుని శక్తిని చూడగలుగుతారు, దేవుని ప్రభావాన్ని చూడగలుగుతారు, దేవుని ఔన్నత్యాన్ని చూడగలుగుతారు, నీ ద్వారా దేవుని కార్యాలు చూడగలుగుతారు, నీ ద్వారా దేవుల్లో ఉన్న శక్తిని చూడగలుగుతారు, నీ ద్వారా దేవుడు చేయాలనుకున్న ప్రతి కార్యాన్ని కూడా చూడగలుగుతారు. దేవుడు నిన్ను మధ్యలో, లోకానికి ఆయనకు మధ్యలో నిన్ను నిలబెట్టింది నీ ద్వారా ఉగ్రత వెళ్తుందని కాదు, నీ ద్వారా మహిమ కనపడుతుందని, నీ ద్వారా దేవుని కార్యాలు కనపడతాయని, నీ ద్వారా దేవుని వాక్కు వినపడుతుందని. ఒక మాట చెప్పి నేను ఇక ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయానికి మనం వద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. అలా కాదు కానీ 59, 60 వచనాలు చదువుదాం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టేశారు. అతని మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి చచ్చిపోయాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు. మనకి తెలిసే సందర్భం అంతా కూడా మీరు జాగ్రత్తగా 6వ అధ్యాయం నుంచి చదివితే మీకు అర్థమవుతుంది పరిస్థితి అంతా కూడా. 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే 7వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి ఒక కన్క్లూజన్కి మీరు వచ్చేసేయగలుగుతారు. ఏం జరుగుతుందయ్యా? 7గురిని నిలబెట్టారంటే సంఘస్థులు, 7గురిని నిలబెట్టి వాళ్ళకి పరిచర్య బాధ్యతనంతా కూడా అప్పగించారు. అపోస్తులు ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక వాళ్ళు ఉండడాన్ని బట్టి మందిరంలో జరగాల్సిన పరిచర్యలన్నీ కూడా అక్కడ ఉన్న యవన బిడ్డలు చూసుకోవాలని వాళ్ళని కొద్దిమంది నిలబెట్టారు. నిలబెట్టిన వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? వాళ్ళు నమ్మకత్వంగా ఉండాలి, వాళ్ళు కృపచేత నింపబడాలి, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, వాళ్ళు విశ్వాసం చేత నింపబడాలి. ఇలా నింపబడిన వారిలో కొద్ది మంది మనకి కనబడుతూ ఉంటే అందులో స్టెఫన్ బయటికి కనబడతాడు. స్టెఫన్ ప్రత్యేకంగా కనబడతాడు. స్టెఫన్ కృప చేత, బలము చేత, విశ్వాసము చేత నింపబడ్డాడని, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని ఎరిగిన ప్రజలు ఆయన చూసి సంతోషించడం మొదలు పెట్టారు. 6వ అధ్యాయంలో యూదుల్ని కూర్చోబెట్టుకున్న ప్రసంగం చెప్పడం మొదలు పెడితే 7వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహామును మొదలుపెట్టి అబ్రహాము కోసం మాట్లాడతాడు, ఇస్సాకు కోసం మాట్లాడతాడు, యాకోబు కోసం మాట్లాడతాడు, అటు తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం కోసం మాట్లాడతాడు, సమాజంలో జరిగిన అద్భుతాల కోసం మాట్లాడతాడు. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత దేవుడు రాజుల గ్రంథానికి వచ్చేసరికి దావీదును దేవుడు రాజుగా స్థిరపరచిన విషయాలన్నీ కూడా చెప్పి లాస్ట్కి వచ్చేసరికి అంటాడు, ఇన్ని కార్యాలు చేసి దేవుడు తానే మనుష్య కుమారునిగా కిందకి దిగొస్తే మీరు ఆ యేసుని సిలువ వేసి చంపేశారు కదరా,
ఆ యేసయ్యని తృణీకరించారు కదరా, ఆ యేసయ్యని కాదనుకున్నారు కదరా, ఆ యేసయ్యని మీరు వద్దన్నారు కదా అన్న మాట చెప్తా ఉంటే వాళ్ళకి భయంకరమైన కోపం వచ్చిందంట. ఆ మాటలన్నీ కూడా మీకు అక్కడ కనబడతాయి. 51 వచ్చిన ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరుచుకున్న వారులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తా ఉన్నారు. మీ పితరులలో ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉన్నారు, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వాడిని చంపేశారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసేసారు, యేసయ్యను చంపేశారు. ఈ 2 విషయాలు మీరు గమనించగలిగితే అక్కడ ప్రజలు చేసిన పరిస్థితి ఏంటో లిటరల్గా చెప్తాడు. ఒకటి 51వ వచనంలో పరిశుద్ధాత్మను ఎదిరించారు అని అంటాడు. 52వ వచనంలో యేసయ్యను హత్య చేశారు అని అంటాడు. ఒకటి ఆయన ఎదిరించారు, రెండవది ఈయనని హత్య చేశారు. కిందకు వచ్చేసరికి మీరు ధర్మశాస్త్రమును పొందారు కానీ దాన్ని గైకొనలేదు. ఆ 3 విషయాలు ఆలోచించండి. ఆ మూడు వచనాలు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే, ఒకటి పరిశుద్ధాత్మ బోధను మీరు ఎదిరించారు, యేసయ్య ప్రేమను మీరు తోలనాడారు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని మీరు గైకొనలేదు. ఈ 3 ఫాల్ట్స్ చూడండి ఒకసారి. ఈ 3 చూడండి. ఈ రోజున దేవుని పిల్లలు ఆయన పెంచుకుంటూ కూడా ఈ 3 కూడా తప్పిపోతున్న పరిస్థితి, ఈ 3 విషయాల్లో కూడా తప్పిపోతున్న పరిస్థితి. నెంబర్ 1, వాళ్ళు చేస్తున్న పని తెలుసా? దేవుని బోధను లేకపోతే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న ప్రతి మాటను వాళ్ళు ఈ గైకొనక వాళ్ళు ఎదిరించడం మొదలు పెట్టారు. పరిశుద్ధాత్ముడు ప్రేరణిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల మీదకి వచ్చి ప్రవచిస్తూ ఉంటే దాన్ని వేళాకోళం చేయడం మొదలు పెట్టారు, ఎదిరించడం మొదలు పెట్టారంట. రెండవది, యేసయ్య తన ప్రేమను చూపించి శిలువ మీద మరణించడానికి వస్తే ఆయనని కాస్త ఆ ప్రేమ కాదనుకుని హత్య చేయడం మొదలు పెట్టారు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చే మార్గాన్ని నిర్దేశించి వారిని సరైన మార్గంలో నిలబెట్టడానికి ఇష్టపడితే దాన్ని కూడా గైకొనలేదంట. ఈ మాట చెప్పాడని, ఈ 3 మీలో ఉన్నాయని చెప్పాడని చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఒక్కసారిగా స్టీఫెన్ మీద పడ్డారు, ఒక్కసారిగా స్టెఫన్ మీద పడ్డారు. ఇష్టం వచ్చినట్టుగా స్టెఫన్ని కొట్టడం మొదలు పెట్టారు. బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒకే వచనంలో స్టెఫను యేసయ్య కోసం మాట్లాడతాడు, పరిశుద్ధాత్మని కోసం మాట్లాడతాడు, దేవుని కోసం, తండ్రి కోసం మాట్లాడతాడు. ఆ వచనం చూడండి ఒకసారి, 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూసి ఈ మాట పట్టుకొని దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలచి ఉండుటను చూచి అనే మాట ఉంటుంది. ఈ ఒక్క వచనంలో 4 కనపడతారు. తండ్రి కనపడతాడు, కుమారుడు కనపడతాడు, పరిశుద్ధాత్ముడు కనపడతాడు, స్టెఫన్ కనపడతాడు. ఈ 4 కనపడతారు. స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అతడు దేవుని మహిమను చూశాడంట. స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ దేవుని కుడిపార్శ్వమున యేసయ్య ఉండడం చూశాడంట. స్టెఫను దేవుని మహిమ చేత నింపబడిన తర్వాత ఈ దర్శనాన్ని, ఈ ప్రత్యక్షతను పొందుకోగలిగాడు. ఈ మాట నేను నీకు ఎందుకు చెప్తాను తెలుసా? సంఘం ఈ రోజున ఈ మాట వినడానికి పరిశుద్ధాత్మనికి ఉన్న ఉద్దేశం ఒకటే. ఎప్పుడైతే సంఘం పరిశుద్ధాత్మను చేత నింపబడుతుందో ఆ సంఘం దేవుని మహిమను చూడగలుగుతుంది. గట్టిగా సభలు కొడుతున్నా మనం కనపడుతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు దేవుని మహిమను చూడగలుగుతాడు. ఆ మాట అక్కడ ఉంటుంది, నా మాట కాదు, చాలా క్లియర్గా మీకు కనబడుతుంది. స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని మహిమను చూస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని కుడి పార్శ్వమునున్న యేసయ్యను చూడగలిగాడు. ఈ 2 దర్శనాల్లో కూడా చూసిన తర్వాత ఈ మాట ఎప్పుడైతే ప్రకటించాడో వాళ్ళందరికీ ఇంకా కోపం వచ్చింది, రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. నేను చెప్తున్న అంశాన్ని మీరు గమనించండి. వాక్యాన్ని వాళ్ళకి బోధించాడు, దాన్ని అంగీకరించలే. ప్రత్యక్షతను వాళ్ళకి బోధించాడు, దాన్ని అంగీకరించలే. పరిశుద్ధాత్మని ఎదిరించొద్దు అన్నాడు, దాన్ని వాళ్ళు అంగీకరించలే. ఇవన్నీ చెప్పిన తర్వాత అంగీకరించకపోగా వాళ్ళు చేస్తున్న పని తెలుసా? రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఒక్క రాడుతో ఎవడైనా పక్క నుంచి మనల్ని కొడితేనే మనం తట్టుకోలేము ఆ బాధకి. అలాంటిది చాలా మంది గుమికూడి మధ్యలో పెట్టి ఒక్కొక్క రాడుతో రాళ్ళన్నీ కూడా ఒకేసారిగా ఇతనికి తగులుతుంటే భయంకరమైన వ్యధనను పెంచి, భయంకరమైన బాధలను పెంచి ఈ మాట చెప్తున్నాడు. అయ్యా, ఆఖరిగా నేను మాట్లాడుతున్న మాట ఒకటే, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో ప్రభా. నాకు అర్థమైంది నేను ఇక బ్రతకనని, నాకు అర్థమైంది నేను ఇక చావాల్సి వస్తుందని, నాకు అర్థమైంది నేను ఇక చనిపోతానని. నేను చనిపోకముందు నేను అడుగుతున్న మాట ఒకటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను కోరుతున్న కోరిక ఒకటే, అయ్యా నా ఆత్మని సన్నిధికి రాగలిగినట్లుగా సహాయం చేయి. చావు బ్రతుకుల్లో అతడు చేస్తున్న ప్రార్థన గమనించగలిగితే అతడు చచ్చిపోయేటప్పుడు అంటున్నాడు, ప్రభా నా ఆత్మను చేర్చుకో. అటు తర్వాత ఆ చావు పరిస్థితుల్లో కూడా ఉండి, అయ్యా వీళ్ళందరూ నన్ను కొట్టారుగా, నాకు తెలుసు నీ సేవకుడిని హింసిస్తే నువ్వు ఎంతగా కోపిస్తావో, నాకు తెలుసు వీళ్ళు చేసిన ఈ పాపానికి నీ ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, నాకు తెలుసు వీళ్ళు చేసిన పనికి ఎంత కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. నేను అడుగుతున్న మాట ఒకటే ప్రభా, ఇక ఆఖరిగా నేను అడుగుతున్న మాట ఒకటే, నేను సావకు మునుపు నేను అడుగుతున్న మాట ఒకటే, వీళ్ళందరినీ క్షమించు ప్రభా, వీళ్ళందరినీ క్షమించు ప్లీజ్ ప్రభా. వీళ్ళు ఏదో తెలియక చేశారు,
నిజంగా నీ పరిశుద్ధాత్మ శక్తి ఏంటో వీళ్ళకి తెలిస్తే వీళ్ళు అలా చేయరు. నిజంగా నీ వాక్యంలో ఉన్న మాధుర్యం ఏంటో వీళ్ళకి తెలిస్తే వీళ్ళు అలా చేయరు ప్రభా. నిజంగా నీలో ఉన్న గొప్పతనం ఏంటో, నాకున్న ప్రత్యక్షతలన్నీ వీళ్ళకు ఉండుంటే వీళ్ళు అలా చేయరు ప్రభా. ప్లీజ్ ప్రభా, వీళ్ళకి క్షమించు. ఈ పాపం వాళ్ళ మీదకి రానియొద్దయ్యా. సావు బ్రతుకులతో మాట్లాడుతున్న మాట గమనించగలిగితే మీరు గమనించండి. చచ్చిపోయేటప్పుడు కూడా ఇతరులు రక్షించబడాలని కోరాడు, ఇతరులు దీవించబడాలని కోరాడు. వాస్తవంగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు శిష్యులను కొంచెం గమనించగలిగితే పరిశుద్ధాత్మ రాకముందు వాళ్ళ అనుభవాలు వేరుగా ఉన్నాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళ అనుభవాలు వేరుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు లూకాసు వార్తలో యేసయ్య తన శిష్యులతో ఒక ఊర్లోకి వెళ్తుంటే ఆ ఊర్లో వాళ్ళు రావద్దు అన్నారని చెప్పి శిష్యులు ఏమంటారు తెలుసా? ఆకాశము తెరవబడి నీ అగ్నిని వీళ్ళ మీద కొమ్మరించి తగలబెట్టాడు, నీకు ఇష్టమేనా? నువ్వు చెప్పు ప్రభా, మనల్ని వద్దన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా తగలేడేద్దామంటే యేసు అంటున్నాడు, కంగారు పడకండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూడగలిగితే వాళ్ళని తృణీకరించిన, వాళ్ళని కాదన్న, వాళ్ళని అవమానపరిచిన, రకరకాలుగా హింసించిన, రకరకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసం కోరికేంటి తెలుసా? అయ్యా వాళ్ళు ఏదో తెలియక చేశారయ్యా, వదిలేసాయ ప్లీజ్ ప్రభా. ఆ మాట మోషే చెప్పగలుగుతున్నాడు అక్కడ. వాళ్ళు ఏదో తెలియక చేశారయ్యా, వాళ్ళు ఏదో తెలియక చేశారు. సంఘం అలాంటిది కాదయ్యా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదయ్యా, ఏదో తెలియక అయిపోయింది, ప్లీజ్ ప్రభు వీళ్ళకి క్షమించు. ఇక్కడ స్టీఫెన్ అంటున్నాడు, అయ్యా నిజంగా వీళ్ళకి తెలియక చేశారు. నిజంగా తెలిస్తే ఎప్పుడు అంటుండో తెలుసా? రాళ్లతో కొట్టబడిన తర్వాత, భయంకరంగా తల పగిలిపోయేటంత దెబ్బలు తగిలిన తర్వాత, శరీరం అంతా కూడా రాళ్లతో కొట్టబడి రక్తాలు వస్తున్నప్పుడు, భయంకరమైన బాధ కలుగుతున్నప్పుడు, రక్తం చిందుతూ ఉన్నప్పుడు, ఒకడికొకడు అవమానిస్తూ ఉన్నప్పుడు, ఆ నరక యాతనలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్లీజ్ ప్రభా వీళ్ళ పాపాన్ని క్షమించు. ఈ రోజున సంగమా, దేవుడు నీ నుండి కోరుతున్నది అదే. నువ్వు నలిగి, నువ్వు బాధపడి, నువ్వు కష్టపడి, ఉపవాసంలో నువ్వు నలిగి, ప్రార్థనలో నువ్వు నలిగి, మోకాళ్ళ అనుభవం మీద నువ్వు నలిగి, ఇతరుల కోసం నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు క్షమించగలుగుతాడు. ఖచ్చితంగా దేవుడు తన కనికరాన్ని చూపించగలుగుతాడు. స్టీఫెన్ ఎవరి కోసం అయితే ప్రార్థించాడో వాళ్ళందరినీ దేవుడు కనికరించాడు. మీకు ఎలా తెలుసండి అని అంటే, ఒకవేళ దేవుని కనికరమే కాక దేవుని ఉగ్రత దిగొచ్చుంటే అక్కడ ఎవడు బ్రతికుండేవాడు కాదు, అక్కడెవడు కూడా బ్రతికుండేవాడు కాదు, అక్కడెవడు కూడా సజీవుడ ఇంటికి తిరిగి వెళ్ళేవాడు కాదు. కానీ దేవుడు వాళ్ళని కనికరించాడు. అతన్ని సావు అపోస్తుడైన పౌలు వంటి వాడిని లేవనెత్తగలిగింది. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు వంటి బలమైన సాధకుడిని, లేకపోతే బలమైన పనివాడిని, బలమైన సైనికుడిని లేవనెత్తగలిగింది. ఈరోజు ఈ మాట నీకు ఎందుకు చెప్తాను సార్? ఈరోజు నువ్వు నేను నలగడం తండ్రికి ఇష్టం. అందుకంటాడు, ఆయనను నలగొట్టడానికి తండ్రికి ఇష్టం ఆయన అని అంటాడు. సొంత కుమారుణ్ణి నలగొడితేనే రక్షణ వస్తుందని తండ్రికి తెలిసి కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడితే, ఈరోజు నువ్వు నేను నలగడం దేవునికి ఇష్టం లేదు అనుకోవడానికి లేదు. మనం నలిగినప్పుడు దేవుడు మహిమ పొందగలుగుతాడు. మనం ప్రయాస పడగలిగినప్పుడు దేవుడు కృపను అనుగ్రహించి మనల్ని బలపరచడమే కాక ఆయన తన నామానికి మహిమ తెచ్చుకోగలుగుతాడు. ఈ రోజున సంగమా, నువ్వు కోల్పోయిన అనుభవం కదా ఇది. ఈ రోజున సంగమా, నువ్వు పోగొట్టుకున్న అనుభవం కదా. ఈ రోజు నువ్వు మళ్ళీ ప్రార్థనలోకి వచ్చి, అయ్యా నన్ను నలగొట్టయ్యా, అయ్యా నేను నలుగుతాను నీ పరిచర్యలో, అయ్యా నేను నలుగుతాను నీ మందిరంలో, ప్రార్థనలో నేను నలుగుతాను, పోరాటంలో నేను నలుగుతాను, నేను కష్టపడతాను, నేను వేదన పడతాను, నేను అంగలార్చగలుగుతాను ప్రభా. నా కళ్ళను ప్రభా హెష్బోను తటాకములాగా చేయండి, కన్నీటి ఊటలుగా మార్చండి ప్రభా. నేను నిరంతరము కన్నీరు గార్చి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగిన అనుభవానికి నన్ను నడిపించు ప్రభా. నేను నలుగుట వలన ఇతరులు రక్షించబడతారు అని అంటే, నేను బాధపడ్డం వల్ల ఇతరులు కనికరించబడతారు అని అంటే, నేను శ్రమ పొందుట ఇతరులకు మహిమకరంగా ఉంటుంది అని అంటే, నన్ను శ్రమపరచు ప్రభా, పర్వాలే. పౌలు అంటాడు, మా శ్రమలు మీకు మహిమకరములై ఉన్నవి అని అంటాడు. సంఘం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇతడు శ్రమ పడుతూ చేస్తున్న పరిచర్య సంఘానికి ఎలా మారుతుందో తెలుసా? ఇతడు నలుగుతూ చేస్తున్న పరిచర్య సంఘానికి ఎలా మారుతుందో తెలుసా? మహిమకరంగా మారుతుంది. ఇతడు నలుగుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, ఇతడు కష్టపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అన్నపానములు మానుకుని ఉపవాసాలుండి బాధలు పడుతున్నాడు. ఈ బాధలన్నీ కూడా సంఘానికి ఎలా మారుతున్నాయి చెప్పనా? మహిమకరంగా మారుతున్నాయి. ఈ రోజు నేను ఈ మాట ఎందుకు చెప్తాను తెలుసా? నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎవరి కోసం అయితే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావో, నువ్వు ఎవరి కోసం అయితే దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావో, నువ్వు నలుగుతూ చేసిన ప్రార్థన వాళ్ళకి మహిమకరంగా మారబోతుంది. నువ్వు కనికరిస్తూ, నువ్వు ఏడుస్తూ, నువ్వు కన్నీరు గారుస్తూ చేసిన ప్రార్థన అంతా కూడా వాళ్ళకి ధన్యకరంగా మారబోతుంది. ఈ రోజున సంఘమాన్ని మళ్ళీ 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 నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరము కలిసి అట్టి రీతిలో మొర్ర పెట్టగలిగితే, మనందరము కలిసి అట్టి రీతిలో శ్రమ పడగలిగితే, మనమందరము కలిసి దేవుని కొరకు అంగలార్చగలిగితే, ఇది మన గ్రామానికి మహిమకరంగా మారుతుంది. గడిగా సభలు కొడుతున్నామని కనపడుతా. ఇది సంఘాలకు మహిమకరంగా మారబోతుంది. ఇది అనేక ప్రాంతాలకు మహిమకరంగా దేవుడు మార్చగలుగుతాడు. అనేక స్థితిగతులకు దేవుడు మహిమకరంగా మార్చగలుగుతాడు. ఆలోచించి ఒకసారి, ఈరోజు నువ్వు ఆ పరిస్థితుల్లోనికి వస్తాను అని అంటే దేవుడు కనికరించగలుగుతాడు. ఆయన తన మహిమతో నింపుతాడు. మోకరిందా ప్రతి ఒక్కరు కూడా? మోకరిందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించలేకపోతే
లేచి నిలబడండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. కళ్ళు మూసుకుందాం. మోకరించలేకపోతే లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం స్వరం ఎత్తుదాం. ఒక్క నిమిషం స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు నిన్ను ఎక్కడికి పిలిచింది ఏదో కాసేపు సరదా కూర్చుని వెళ్ళిపోతామని కాదు. ప్రభు నిన్ను ఎక్కడికి పిలిచింది నిద్రపోతామని కాదు. ప్రభు నిన్ను ఎక్కడికి పిలిచింది ఆయన నిన్ను తీసుకొచ్చింది. నువ్వు మత్తు కలిగి ఉంటావనో నీకు జారిపోతావని కాదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్తేర్ 127 సంస్థానాలలో నువ్వు మాత్రమే ఎన్నుకొనబడ్డానికి కారణం తెలుసా? నువ్వు తల్లిదండ్రులు లేదని గుర్తుందా నీకు? నిన్ను ఆదరించి వారు ఎవరు ఆ టైంలో లేరని గుర్తుందా నీకు? నిన్ను పెంచుతున్న వారు ఎవరు లేరని ఆ టైంలో గుర్తుందా నీకు? నువ్వు ఏడుస్తుంటే నిన్ను పట్టించుకున్న వారు ఎవరు ఆ టైంలో లేరని గుర్తుందా ఎస్తేర్? దేవుడు ప్రత్యేకించడానికి గల కారణం, దేవుడు ఉన్నతమైన రాణిగా నిన్ను పెట్టడానికి కారణం, కనీసం రాజగృహంలోనికి కూడా వెళ్ళడానికి అధికారం లేని నీకు హేగే అలంకరణ నీకు ఇచ్చి రాజు కనికరమును నువ్వు సంపాదించుకునేటట్లుగా చేసి రాణిగా దేవుడు నిన్ను స్థిరపరిచింది ఎందుకో తెలుసా? ఈ సమయంలో యూదుల పక్షం నువ్వు నిలబడగలుగుతావని, ఈ సమయంలో ఉపవాసం ఉండగలుగుతావని, ఈ సమయంలో నువ్వు ప్రార్థించగలుగుతావని. మోషే అంటున్నాడు, అయ్యా నీ అగ్ని కాదయ్యా వాళ్ళ మీదకి రావాల్సిందే, నీ మహిమ కదయ్యా సంఘం మీదకి దిగి రావాల్సిందే, నీ ఉగ్రత కాదు కదయ్యా సంఘం మీదకి రావాల్సిందే, నీ మహిమ కోసం కదయ్యా నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోయింది, ఆ మహిమ కోసమే కదా ప్రభువా ఇన్ని దినాలు నేను అన్నపానములు మానుకున్నది, ఆ మహిమ కోసమే కదా ప్రభువా నీ సన్నిధిలో నేను కనిపెట్టింది. అయ్యా ఇప్పుడు వీళ్ళు చనిపోతే నీ మహిమ ఎక్కడ ఎవరి మీద కుమరిస్తావు ప్రభా? అయ్యా నీ ప్రత్యక్ష గుడారంలోని పరిచర్య అంతా ప్రభ బిడ్డల జీవితంలో సంఘంలో జరగాలనే కదా ప్రభ నువ్వు కోరింది. అయ్యా ఇప్పుడు నువ్వు వాళ్ళు నశింపజేస్తే పరిస్థితి ఏంటయ్యా? దేవుడు సంతాపపడేటట్లుగా మోషే మొర్ర పెడుతున్నాడు పైన. మళ్ళీ అంటున్నాడు, అయ్యా అయ్యా వాళ్ళు ఏదో తెలియక చేశారు ప్రభా, వాళ్ళు ఏదో తెలియక చేశారు, వాళ్ళు పరిహరించాయా. ఒకవేళ వాళ్ళను చంపడానికి సిద్ధపడితే అది నా నుండి ప్రారంభమయ్యేటట్లుగా చేయి. నువ్వు లేని సంఘాన్ని నేను చూడలేను అయా, నువ్వు లేని ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిని మేము చూడలేం అయా, నువ్వు వాళ్ళతో నడవని కానాను యాత్ర మేము చూడలేమయ్యా. అందుకే ప్రభా ముందు నా పేరు తీసేసే అంటున్నాడు. ఈరోజు నా అనుభవానికి ఆ పరిస్థితికి సంగమా నువ్వు చేరాలి కదా. నువ్వు కోల్పోయిన పరిస్థితి దేవుడు నీకు అంత కృపనిచ్చి నిలబెట్టింది ఎందుకు? దేవుడు గడిచిన దినాల్లో నుండి బలపరిచి దినదినము మహిమలో నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తా ఉన్నది ఎందుకు? నువ్వు కారణాలు చెప్తావని కాదు కదా. అక్కడ వేస్తే అంటుంది, అయ్యో నేను వెళ్ళకూడదండి, అయ్యో రాజు దగ్గరికి నేను వెళ్ళకూడదండి, అయ్యో అలా కలవకూడదండి. ఈరోజు నువ్వు అదే కారణం చెప్తున్నావు కదా. ఈరోజు నువ్వు కూడా అదే మాట చెప్తున్నావు కదా దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు అయ్యా. మేము ఏ అనుభవంలో ఉండవలసిన వారమో, ఏ అనుభవంలో మేము ఉన్నామో, మేము కోల్పోయిందేంటో మాతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు. సంఘానికి ఆ స్థితి మరొకసారి మీరు అనుగ్రహించండి ప్రభా. ఆ పూర్వపు పరిస్థితి, ఆ ప్రార్థన జీవితం, మహిమతో నింపబడిన అనుభవాలు మరొకసారి మాకు తిరిగి అనుగ్రహించండి ప్రభా. నీ చేతులకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటున్నాం. చేరిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. చేరిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి మాట బిడ్డలలో ప్రతిఫలించగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నేను యోవేలు గ్రంథంలో మాట్లాడుతున్నట్లుగా ప్రభా నాయనా గోనె పట్టు కట్టుకుని నీ సన్నిధిలో అంగలార్చగలిగిన కృపకు బిడ్డలు నడిపించమని, ఆ పరిస్థితికి నడిపించి నీ మహిమకరమైన అనుభవాలు మేము పొందుకొనగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి.